బయట గాలి ఉంటుంది, గాలి కాలుష్యం, ప్రతిదీ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ అనేది మన నిత్య జీవితంలోకి ఎవరైతే అన్వయించుకుంటాడో దట్ ఈజీ సబ్జెక్ట్ అయిపోతుంది. ఓకే, మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. సో రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, చాలా ఎక్కువగా డస్ట్ వెళ్ళిపోతూ ఉంటాం, చాలా ఎక్కువగా డస్ట్ వెళ్ళిపోతూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే విద్యుత్ నగర్ వీధి చివరి నుంచి కర్ణంగారి సెంటర్ అయితే రోడ్డు ఏది వేస్తున్నారు, అవునండి, అంత పెక్కేసి రోడ్డే ఉంది. సో రోడ్డు అంటే వెళ్తూ ఉంటే విపరీతమైన డస్ట్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు ఏమనుకోవాలి, ఇది PM 2.5 PM 10 రా, ఈ డస్ట్ అది వచ్చేస్తుంది, మరి ఏటమ్మా ఈ డస్ట్ పరిస్థితి అంటే గవర్నమెంట్ ఏదో ప్రోగ్రామ్ అంత ఇచ్చింది కదా డిస్కషన్ చేసుకోవాలి. నేను చెప్పింది అర్థమైందండి. మన ఇంట్లో కానీ రోడ్డు మీద కానీ ఎక్కడ వెళ్ళినా కానీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ మన మైండ్లోకి అన్వయించుకుంటూ ఉంటే ప్రతిదీ డెడ్ ఈజీగా అయిపోతుంది. నిజంగా నేను అదే అన్వయించుకుంటానండి ప్రతిసారి కూడా. నేను ఒక కుర్రోడు నాకు ఫోన్ చేశాడు, సార్ చెత్త అంతా బయట ఉంది, ఓపెన్ డంపింగ్ ఎక్కువైపోతుంది సార్ అన్నాడు. ఉన్నాడు, ఆ కుర్రోడు ఉన్నాడు. ఓకే, నిజంగా అన్నాడు అంటే నిజంగా ఆనందం. అంటే ఎందుకని, దాన్ని రియల్ లైఫ్లోకి అతను కన్వర్ట్ చేసుకున్నాడు కాబట్టి. అదే విధంగా ఏదైనా ప్లాస్టిక్ మీ ఎదురు కనపడినా ఆ ప్లాస్టిక్ ఒక మందం ఎంత, మన రూల్ ప్రకారం ఎంత ఉండాలి, 120 mm. ఇది 120 ఉందా లేదా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇదా కాదా, మనం వాటర్ బాటిల్ దాచున్నాం, పెట్ బాటిల్ అంటున్నాం, పెట్టని సార్ ఎందుకన్నారు అది. సో ఇలాగా దీన్ని మనం డైలీ జీవితంలో తీసుకొస్తే డెడ్ ఈజీ అయిపోద్ది ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్. ఓకేనండి, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ పేరు కాదు, ఇది ఎన్విరాన్మెంటే. 2nd, 3rd, 4th, 5th యూనిట్లు అన్నీ కూడా పర్యావరణం సంబంధించింది. పర్యావరణం ఎంత సింపుల్ అంటే పాలిటీ కన్నా సింపుల్. ఓకే, నువ్వు ఇంకా రాజ్యాంగవేత్త అవ్వాలి. ఇది డైలీ లైఫ్లో అన్నీ కూడా డైలీ లైఫ్ ఉంటుంది. కరెంటు డైలీ లైఫ్ ఉంటుంది ప్రతిదీ. అదే పార్లమెంట్ డైలీ లైఫ్ ఉంటుందా, నువ్వు ఢిల్లీ వెళ్ళాలి, అసెంబ్లీ వెళ్ళాలంటే అమరావతి వెళ్ళాలి, కాలుష్యంకి అమరావతి వెళ్ళాలా, రోడ్డుపైకి వెళ్తే వచ్చేస్తారు. సో ప్రతిదీ కూడా మన నిత్య జీవితంలోకి అన్వయించుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ డెడ్ ఈజీ, ఎన్విరాన్మెంట్ పార్ట్. ఓకే, మనం 2nd నుంచి 4th యూనిట్లు ఏమైతే అనుకుంటున్నామో అదంతా కూడా ఎన్విరాన్మెంట్ అండి, చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్. సో ముందు మీరు ఏం చేస్తారంటే ముందు మన మైండ్లోంచి తీసేయండి, చాలా సబ్జెక్టు స్పీడ్గా. నేను స్పీడ్గా చెప్పానంటే నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి, దాన్ని 3-4 సార్లు ప్రాక్టీస్ చేయాలి. మిగతా వాడు ఆల్రెడీ ఆడికి వచ్చేసి ఆడు ఒకసారి చదువుతాడు, నువ్వు ఎన్నిసార్లు చదవాలి, దీని అంతు తేల్చాలి. ఏంటండి, దీని అంతు తేల్చాలి. అది అర్థం అవ్వట్లేదు పక్కన అడగాలి. ఒక్కడు కూడా నాకు మెసేజ్, నేను నెంబర్ పెట్టాను, ఎవరికైనా నిజంగా చదివే డౌట్ ఉంటే నాకు మెసేజ్ పెట్టాలి కదా, నెంబర్ ఇచ్చాను కదండి, మీకు డౌట్ ఉంటే ఏం చేయాలి, మెసేజ్ పెట్టాలి. సో అందుకని ఏంటంటే మనం నింద ఒకవేళ అర్థం అవుతుందా అర్థం అవ్వలేదన్నది కాదు. ఒకవేళ ఎవరో ఒక అమ్మాయి అడిగారు, సార్ కొద్దిగా స్పీడ్గా స్లోగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఏంటంటే మనం 20 డేస్లో టార్గెట్ అవ్వాలి. ఓకేనండి, సో 20 డేస్లో అవ్వాలి అంటే కొద్దిగా ఆ స్పీడ్ అనేది కొద్దిగా ఉంటుంది. నేను ఇంకా చాలా స్పీడ్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలిటీ క్లాసులు ఉంటాయండి హైదరాబాద్లో కానీ విజయవాడలో కొన్ని 4 రోజులు 5 రోజుల్లో చెప్తారు. ర్యాపిడ్ విజన్ ఎన్ని రోజులు చెప్తారండి, 4 రోజులు 5 రోజుల్లో తేడా కూడా ఇస్తారు. ఓకే, సో మనం ఏంటంటే యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా ప్రయత్నించేద్దాం. ఓకేనండి, సో దానికి సంబంధించిన విషయం ఇది. సో అందుకని ఏంటంటే ముందు మీ మైండ్లో నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ టఫ్ అని కాకుండా తీసేసి దీని నిత్య జీవితంలో ప్రతి దగ్గర మీరు వెళ్ళినప్పుడల్లా దీని గురించి మాట్లాడాలి. ఓకేనండి, అది గాజు మెటీరియల్ కనపడుతుందా, నాన్ బయోడిగ్రేడబుల్ అనాలి. ప్లాస్టిక్ కనపడుతుందా, నాన్ బయోడిగ్రేడబుల్ అనాలి. అంటుకుంటు తొక్క కనపడుతుందా, బయోడిగ్రేడబుల్ అనాలి. ఓకే, దీన్ని ఏం చేస్తే బెటరు, బయోగ్యాస్ చేద్దామా, కరెంట్ ఉత్పత్తి చేద్దామా, ఏం చేస్తే బెటరు. ఓకే, సో ఆ ఆలోచన మనలో పుట్టాలి. అది అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనకి అలవాటు అవుతాయి పదాలు. అంతేనండి, సెల్ ఫోన్ ఎవరికి ఆపరేట్ చేయడం రాదు, చదువుకోలేని కూడా ఆపరేట్ చేసేస్తాడు, ఎందుకని అలవాటు చేసుకుంటాడు. సో అందుకని ఏంటంటే ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ ఓడింగ్ అంతా కూడా అలవాటు జీవితంలో తీసుకొచ్చండి. ప్రతి పదాన్ని కూడా రెగ్యులర్గా మనం తీసేసుకుంటే, ఇప్పుడు మన ఇంట్లో చెత్తను చూసినట్టే మనకి ఎన్ని గుర్తాలి, 4 రకాలు గుర్తు రావాలి. ఓకేనండి, ఆ చెత్త మన కళ్ళెదరగా కనపడుతుంది. ఎప్పుడు ప్రతి ఒక్కరు డబ్బాలు వేస్తాం, కానీ ఒక డబ్బా కాదు 4 డబ్బాలని మైండ్లోకి రావాలి. ఓకే, గ్రీన్ డబ్బా, బ్లూ కలర్ డబ్బా, బ్లాక్, రెడ్, సో ఇవన్నీ మన ఆలోచనలోకి రావాలి. అప్పుడే దీని మీద ఒక క్లారిటీ వస్తుంది, ఒక అద్భుతమైన సబ్జెక్ట్ మీలో మైండ్కి ఎక్కుతుంది. 100కు 100% చెప్తున్నాండి, మిగతా వాళ్ళకి మీకు ఈ వేరియేషన్ కనపడాలి. సో నేను ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ సంబంధం జీవో వచ్చేసింది, అంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా కానీ దీనికి సంబంధం లేదు. ఓకేనండి, సో ఎందుకంటే గవర్నమెంట్ సంబంధం లేదు, ఆల్రెడీ ప్రాక్టీస్ చేసింది. ఓకే, అందులో 200 పోస్టులు ఉన్నాయి, డిప్యూటీ తహసీల్దార్. సో మిగతా అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ బట్ మా దాంతో పోలిస్తే 104 ఉండే, మా బ్యాచ్కి 700, 890 ఉన్నా కూడా డిప్యూటీ తహసీల్దార్ ఎన్ని ఉన్నాయంటే 104. సో 104, 114 ఉన్నాయి.
104 అనుకుంటారు. ఇప్పుడు 200 పోస్టులు ఉన్నాయి. సో చాలా లక్కీ. సో ఇది కావాలంటే పేపర్ 2 మాత్రం దాని మీద ఏదో తేల్చాల్సిందే. ఓకేనండి. సో మిగతా విషయంలో కాల పేపర్ 2లో తక్కువ వచ్చిందంటే ఏ జూనియర్ అసిస్టెంట్ అని వస్తుంది, కానీ పేపర్ 2లో ఎవడైతే పైకి వెళ్ళి కూర్చోబెట్టాడో వాడు ఎగ్జిక్యూటివ్ కొట్టేసి 100% వస్తారు. సో నేను ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మైండ్లో తీసి చాలా సింపుల్ అన్నట్టు మీ యొక్క చేసుకోండి. సో నిన్నటి సబ్జెక్ట్ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఓకేనండి. నిన్న దాని గురించి ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, ఆర్గానిక్ వేస్ట్ని ఓకే ఏం చేస్తే బెటర్? సో ఇన్సిరేషన్ చేస్తే బెటరా, కోల్ గ్యాసిఫికేషన్ చేస్తే బెటరా, ప్లాస్మా గ్యాసిఫికేషన్ చేస్తే బెటరా, లేదా బయోమెథనేషన్ చేస్తే బెటరా? ఎందుకని? ఆర్గానిక్ మెటీరియల్ ఏముంటుంది? సో కార్బన్ మెటీరియల్ అంటే కొద్దిగా తేమ ఉంటుంది. ఆ తేమను మనం కాల్చేము అంటే ఆ కాల్చే యొక్క మంట యొక్క శాతం తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనండి. సో అదే తడి చెత్తనైతే అంతా కూడా మనం కంపోస్టింగ్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, బయోమెథనేషన్ కానీ చేయాలి. ఓకే, తడిగా ఉంది అంటే అదంతా ఆర్గానిక్ మెటీరియల్ అవడానికి అవకాశం ఉంటుంది. అదే పొడి చెత్త కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ప్లాస్టిక్ ఏమైతే ఉన్నాయో ఇదంతా కూడా ఏం చేయాలి? ఇన్సిరేషన్ కానీ, ఓకే ప్లాస్మా గ్యాసిఫికేషన్ కానీ, పైరాలసిస్ కానీ చేయాలి. ఇన్సిరేషన్లో, పైరాలసిస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మున్సిపల్ కమిషనర్గా అయిన తర్వాత రెండాట్లో ఏది కొడితే బెటర్? ఇన్సిరేషన్ బెటరా, పైరాలసిస్ బెటరా? పైరాలసిస్ బెటర్. ఎందుకంటే పైరాలసిస్లో ఆక్సిజన్ సమక్షంలో ఉండదు కాబట్టి కాలుష్యాలు ఉండవు. అందుకే ఇన్సిరేషన్తో పోలిస్తే పైరాలసిస్ అనేది బెటర్. ఓకే, ప్లాస్మా గ్యాసిఫికేషన్లో రిలీజ్ అయ్యే గ్యాస్ పేరు ఏం పేరు? సింథటిక్ గ్యాస్లో ఏముంటాయి? సో హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. సింథటిక్ గ్యాస్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఓకే, ఎరువులు తయారు చేయొచ్చు. ఎరువులు అంటే హైడ్రోజన్ వస్తుంది కాబట్టి హైడ్రోజన్తో అమ్మోనియాని యాడ్ చేసి, సో హైడ్రోజన్కి నైట్రోజన్ యాడ్ చేస్తే అమ్మోనియా వస్తుంది, NH3. ఓకే, దీని నుంచి ఇంధనాలు తయారు చేయొచ్చు. అది ఇథనాల్ అవ్వచ్చు, మిథనాల్ అవ్వచ్చు. మిథనాల్ మీరు అనుకుంటున్న ఇథనాల్ ఒకవేళ ఓన్లీ చెరుకు నుంచి కానీ, వరి నుంచి అనుకుంటాము. సో సింథటిక్ గ్యాస్ నుంచి కూడా ఇథనాల్ తయారు చేయొచ్చు. ఈ రోజు నేను గ్రూప్లో పెట్టాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు కాదు, తర్వాత చూడండి, నేను పెట్టాను. ఇథనాల్ వల్ల ఇది సింథటిక్ గ్యాస్ వల్ల ఉపయోగాలకు సంబంధించి 2023లో UPSCలో క్వశ్చన్ పడ్డది. ఓకేనండి. సో అంటే దీనివల్ల ఫ్యూల్ తయారు చేయొచ్చు, అది ఇథనాల్ కానీ. ఓకేనండి. సో మనం ఇంధనాలు తయారు చేయొచ్చు, విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు, ఎరువులు కూడా తయారు చేయొచ్చు మిథనాల్కి సంబంధించి, సో సింథటిక్ గ్యాస్కి సంబంధించి. ఓకేనండి. సింథటిక్ గ్యాస్ ఇంకెక్కడెక్కడ రిలీజ్ అవుతుందని చెప్పారండి? సో కోల్ గ్యాసిఫికేషన్ ఒకటి. నెక్స్ట్ స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్. ఎక్కడి నుంచి తయారు చేస్తాం? సో ఏమైతే న్యాచురల్ గ్యాస్ నుంచి స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్ చేస్తే హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం కదా, దాన్నే స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్ అంటాం. ఓకేనండి. సో గ్రే హైడ్రోజన్కి, బ్లూ హైడ్రోజన్కి వేరియేషన్ ఏంటి చెప్పానమ్మా? సో రెండాట్లో కూడా న్యాచురల్ గ్యాస్ నుంచి తయారు చేస్తాం, కానీ బ్లూ హైడ్రోజన్లో అక్కడ కార్బన్ అనేది క్యాప్చర్ అవుతుంది, అంటే కార్బన్ ఉద్గారాలు బయటకు రాకుండా క్యాప్చర్ అవుతుంది. గ్రే హైడ్రోజన్లో బయటకు వచ్చేస్తుంది. సో రెండు కూడా న్యాచురల్ గ్యాస్ నుంచి తయారు చేస్తాం. ఆ తయారు చేసే ప్రాసెసే స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్. అంటే న్యాచురల్ గ్యాస్ని మండించుకుంటా, సో మన ప్లాస్మా గ్యాసిఫికేషన్లో ఏమైతే మండించుకుంటా ఓకే గ్యాస్ని రిలీజ్ చేస్తామో అలాగే న్యాచురల్ గ్యాస్ని కూడా మండించుకుంటూ గ్యాస్ తయారు చేస్తాం. దాన్నే స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్ అంటాం. దాంట్లో వచ్చే గ్యాసే సింథటిక్ గ్యాస్. కోల్ గ్యాసిఫికేషన్ బొగ్గును కూడా మండించకుండా అత్యధిక టెంపరేచర్ గురి చేస్తే దాని నుంచి ఒక గ్యాస్ వస్తుంది, అదే సింథటిక్ గ్యాస్. అంటే స్టీమ్ మీథేన్ రీఫార్మింగ్ కానీ, కోల్ గ్యాసిఫికేషన్ కానీ, నెక్స్ట్ ఇంకోటి సో ప్లాస్మా గ్యాసిఫికేషన్ కానీ, మూడాట్ల నుంచి కూడా వచ్చేది ఏంటి? సింథటిక్ గ్యాస్. ఆ సింథటిక్ గ్యాసే హైడ్రోజన్. ఓకేనండి. సో మీకు ఒకవేళ సింథటిక్ గ్యాస్ వల్ల ఉపయోగాలు మర్చిపోతే హైడ్రోజన్ వల్ల ఉపయోగాలు మీకు ఏమైనా మైండ్లో గుర్తుంటే అందులో ఏమన్నా ఉంటే ఎలిమినేట్ చేసేవచ్చు. ఓకేనండి. సో దీనికి సంబంధించింది. మరి బయోమెథనేషన్ అంటే ఏంటి? సో బయోమెథనేషన్లో ఆక్సిజన్ ఉంటుందా ఉండదా? ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ లేకుండా ఏమైతే సేంద్రియ పదార్థం ఉన్నదో దాన్ని క్లోజ్డ్ ఏరియాలో చేస్తే వచ్చేదే బయోగ్యాస్. ఓకేనండి. ఈ బయోగ్యాస్లో ఏముంటాయని చెప్పాను? కేవలం మీథేన్ మాత్రం ఉంటుంది. ఎస్ ఆర్ నో? మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది. ఓకేనండి. సో మీథేన్ అనేది వాల్యూ పెంచి కార్బన్ డైఆక్సైడ్ వాల్యూని తగ్గిస్తే దాన్ని ఏమని పిలుస్తాం? కంప్రెస్డ్ బయోగ్యాస్. దీనికోసం వచ్చిన స్కీమ్ ఏమని చెప్పాం? గోబర్ధన్ గ్యాస్ దీనికోసం వచ్చింది. ఓకేనండి. సో కంప్రెస్డ్ బయోగ్యాస్ ని ఉత్పత్తి చేయడం కోసం వచ్చిందే గోబర్ధన్ స్కీమ్. ఓకేనండి. ఇది పలవరైజేషన్ అంటే చెత్తను కంప్లీట్ గా తీసేవాడు, అవునా? సో చెత్త యొక్క అది ఏమి డిస్పోజల్ చేయదు, చెత్తని చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది, దాన్నే పలవరైజేషన్ అంటాం.
ఓకేనండి. సో నెక్స్ట్ బయో మైనింగ్ అంటే ఏం చెప్పాం? సో ఏమైతే చెత్త నుంచి వాల్యుబుల్ మెటీరియల్స్ ఉంటాయో దాన్ని ఎక్స్ట్రాక్షన్ చేసేది. సో దీంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉపయోగిస్తామండి. మైక్రో ఆర్గానిజమ్స్ ఉపయోగించి ఆ చెత్త నుంచి విలువైన మెటీరియల్ తీయడాన్ని బయో మైనింగ్ అంటాం. సో నేను ఈ షార్ట్ నోట్స్లో అర్బన్ మైనింగ్ అన్నాం. అర్బన్ మైనింగ్ మామూలుగా మైనింగ్ అంటే బొగ్గు నుంచి కానీ ఏమన్నా తీసేది. అర్బన్లో మైనింగ్ ఏం జరుగుతుంది? ఏమైతే చెత్త నుంచి విలువైన ఆటలు తీస్తే దాన్ని అర్బన్ మైనింగ్ కూడా అంటాం. ఓకేనండి. సో మనకి 2016, 2026కి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్కి వేరియేషన్స్ ఏమున్నాయండి? సో 2016లో 3 ఉన్నాయి, 2026లో 2000లో వెరీ గుడ్. సో 2016లో రూల్స్ గ్రామాలకి పట్టణాలు కూడా వర్తిస్తాయి. ఎస్ ఆర్ నో? నో. ఎప్పటి నుంచి వర్తిస్తాయి? 2026 నుంచి వర్తిస్తాయి. ఓకే. ఒక సెంట్రలైజ్డ్ ఆన్లైన్ పోర్టల్ 2016లోనే క్రియేట్ చేసాం. ఎస్ ఆర్ నో? వెరీ గుడ్. సో బల్క్ వేస్ట్ జనరేటర్కి క్లియర్ డెఫినేషన్ 2016లో ఇచ్చాం. నో, 2026లో ఇచ్చాం. బల్క్ వేస్ట్ జనరేటర్ అంటే ఎంత చెత్త క్రియేట్ చేయాలి వాడు? 100 కేజీల చెత్త కానీ, ఓకే, 40,000 లీటర్లు కానీ వాటర్ కానీ, 20,000 చదరపు మీటర్లో హౌస్ ఉంటుంది. దాన్ని ఆ మూడాట్లు కూడా బల్క్ వేస్ట్ జనరేటర్ అంటారు. ఇంకా సర్క్యులర్ ఎకానమీకి ఇచ్చాం. ఏమైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూలు, ప్లాస్టిక్ వేస్ట్, ఈ వేస్ట్కి సంబంధించి ఏ మినిస్ట్రీ చూస్తుంది? ఇది MoFCC చూస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చూస్తుంది. ఏ సంస్థ? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ చట్టం ప్రకారం ఏర్పడ్డది? వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1981. ఎస్ ఆర్ నో? వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1981. ఎస్ ఆర్ నో? 1981 ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారంగా దాని అధికారాలు పెరిగిపోయాయి. అప్పుడు దాకా సెంట్రల్ CPCBకి కొన్ని అధికారాలు ఇచ్చాము. 1981 ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ వచ్చిన తర్వాత దాని అధికారాలు మరింతగా పెరిగిపోయాయి. ఓకే, దాని హార్స్ పవర్ పెరిగిపోయింది అనమాట. అంటే వాడు వెళ్ళి చెక్ చేయొచ్చు, దాన్ని క్లోజ్ చేయొచ్చు కూడా. ఓకే. సో ఈ విధంగా మనం వాటర్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారం CPCB ఏర్పడింది. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏర్పాటైంది. ఓకేనండి. మన స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 1974 వాటర్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారంగా 1976లో విజయవాడ హెడ్ క్వార్టర్గా ఉంది. ఇది 2024 డిప్యూటీ ఎడ్యుకేషన్ DEOలో పడ్డది. ఓకేనండి. సో మన స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పుడు ఏర్పాటైంది? 1976లో ఏర్పాటైంది. ఏ యాక్ట్ ప్రకారంగా? 74 పొల్యూషన్ యాక్ట్ ప్రకారంగా. ఓకేనండి. సో వాటర్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారంగా దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ? విజయవాడ. 3 జోనల్ కేంద్రాలు ఉన్నాయి, 13 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. అదే బిట్టిచ్చాడండి. ఓకేనండి. సో ఒకటే హెడ్ క్వార్టర్ విజయవాడలో ఉంది. 1976 యాక్ట్ ప్రకారంగా వాటర్ పొల్యూషన్ యాక్ట్. సో 1974 వాటర్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారంగా CPCB స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయాలి. మనం ఇప్పుడు ఏర్పాటు చేసాం, 76లో ఏర్పాటు చేసాం. హెడ్ క్వార్టర్ విజయవాడలో ఉంది స్టేట్ పొల్యూషన్. సో ప్రాంతీయ కేంద్రంలో విజయవాడ, విజయనగరం, విజయవాడ, వైజాగ్, తిరుపతి. ఓకేనండి. విజయవాడలో హెడ్ క్వార్టర్ ఉంది, జోనల్ ఆఫీస్ కూడా ఉంది. నెక్స్ట్ వైజాగ్, తిరుపతి. ఓకేనండి. సో జోనల్ అనేవి 13 పాత జిల్లాలు ఉన్నాయి కదా, 13 పాత జిల్లాలు ఉన్నాయి కదా, స్టేట్ డివైడ్ చేసినప్పుడు అందులో ఉన్నాయి. ఓకేనండి. సో మెయిన్ హెడ్ క్వార్టర్ అయితే మాత్రం 1976 ఏర్పాటు అయింది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో క్వశ్చన్లు సింపుల్గానే వచ్చాయి అంటే ఇలాగే పడిపోతూ ఉంటాయి, బట్ మనం మిస్ అయిపోతూ ఉంటాం. నెక్స్ట్ ఇంకేమున్నాయి? సో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ చూద్దాం. ప్లాస్టిక్ వేస్ట్ అనేది సైంటిఫికల్గా చేస్తే అది ప్రమాదమా? సో ప్లాస్టిక్ని ఎలక్ట్రానిక్ వేస్ట్కి సంబంధించి అది మెయిన్ రీసైకిల్ చేసుకుంటే మనకి ఎటువంటి సమస్య లేదు. సైంటిఫికల్గా దాన్ని రీసైకిల్ చేసామంటే ఎటువంటి సమస్య లేదు. కానీ అన్సైంటిఫికల్గా దాన్ని చేసాము అంటే దాంట్లో ఏముంటాయి? హెవీ మెటల్స్ ఉంటాయి. ఓకేనండి. కాడ్మియం కానీ, పాదరసం కానీ, లెడ్ కానీ చాలా హెవీ మెటల్స్ ఉంటాయి. అవి చాలా ప్రమాదకరం. దీన్ని ఏమని పిలుస్తాం? పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటాం. పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ యొక్క 4 రూల్స్ చెప్పాను. ఏటమ్మా? సో పర్యావరణంలో స్థిరంగా ఉండిపోతాయి. ఒక్కసారి వచ్చిందంటే స్థిరంగా అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది, లాంగ్ రేంజ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. 3వది ఇది అనారోగ్యకరమైనది. వేరే గుడ్ అమ్మా. 4వ పాయింట్ బయో మ్యాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్. రెండాటికి డిఫరెన్స్ ఏంటండి? బయో మ్యాగ్నిఫికేషన్, అక్యుములేషన్ డిఫరెన్స్ ఏంటండి? సో బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఫుడ్ చైన్ ద్వారా ఆ కాలుష్య కారకాలు ఒక జీవి నుంచి ఒక జీవికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అంటాం. బయో అక్యుములేషన్ అంటే ఒకే దాంట్లో అక్యుములేట్ అయిపోవడం, ఒకే దాంట్లో పెరిగిపోతే.
ఓకే, బయోమాగ్నిఫికేషన్ ఎగ్జాంపుల్ మన అందరికీ తెలిసిందే, మినిమిటా డిసీజ్ చేపల నుంచి మనుషులకు వచ్చింది బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ గ్రద్దకే, చనిపోయిన ఆవుల నుంచి గ్రద్దకు వచ్చిందని ఏంటది కెమికల్ ఏంటమ్మా? డైకోఫ్లినాక్ ఏమైతే పశువులకి ఓకే సో బాడీ పెయిన్కి సంబంధించి సో దాని డెలివరీ సమయంలో అది పెయిన్ తట్టుకునే విధంగా వేస్తూ ఉంటాం పశువులకు సంబంధించి డైకోఫ్లినాక్. అది చనిపోయిన తర్వాత గ్రద్దలు తింటే గ్రద్దల యొక్క ఏమైతే ఎగ్ సెల్స్ ఉన్నాయో చాలా డెలికేట్ అయిపోతాయి ఎగ్స్, అందువల్ల గ్రద్దల యొక్క జనాభా తగ్గిపోతుంది. సో అమ్మాయి రాబందులు ఉన్నది, సో రాబందుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది దానికి సంబంధించి. ఓకే, బయో అక్యుములేషన్ బయో మ్యాగ్నిఫికేషన్ సంబంధించి. ఓకేనండి. సో ఇంకా మన గ్లో లెటర్ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది? సో సముద్రాల్లో కాలుష్యం తగ్గించడానికా? ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి. సముద్రంలో కాలుష్యం తగ్గించడానికి లండన్ కన్వెన్షన్ అండి. సముద్రంలో పడవల ద్వారా కాలుష్యం తగ్గించడానికి మార్పోల్ కన్వెన్షన్. సముద్రంలో కాలుష్యం తగ్గించడానికి లండన్ కన్వెన్షన్ అండి. సముద్రంలో పడవలు ఏమైతే షిప్స్ ద్వారా ఉంటాయో ఓడల ద్వారా వచ్చే కాలుష్యం తగ్గించేది మార్పోల్ కన్వెన్షన్ అండి. సముద్రాల్లో ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించేది గ్లో లెటర్ ప్రోగ్రామ్ అండి. మూడాట్లకి వేరియేషన్ వచ్చిందా? రీప్లాంట్ ప్రోగ్రామ్ ఎవరు తీసుకొచ్చారు? కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ ప్రోగ్రామ్ అని తీసుకొచ్చింది. దీనివల్ల ఉపయోగం ఏంటి? అసలు ప్రోగ్రామ్కి ఉద్దేశం ఏంటి? సో ఏమైతే ప్లాస్టిక్ అనేది మనం క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేస్తున్నామో క్రూడ్ ఆయిల్ నుంచి కాకుండా కాగితపు గుజ్జు నుంచి తయారు చేద్దాం, దానివల్ల ఇది బయోడిగ్రేడబుల్గా మారుతుంది. ఎందుకని ప్లాస్టిక్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్ కాబట్టి బయోడిగ్రేడబుల్గా మారుతుంది. గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీ అది ప్రస్తుతం అమల్లో ఉంది. ఎసర్నో? అభివృద్ధి చెందిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎసర్నో? సో అభివృద్ధి చెందుతున్న డెవలపింగ్ కంట్రీస్ ఆపోజిట్ చేస్తున్నాయి. ఎందుకని? సో ఏమైతే మనం బయోప్లాస్టిక్ అన్నామో బయోప్లాస్టిక్ మొక్కల నుంచి కానీ సో ఏమైతే చెరుకు నుంచి కానీ తయారు చేస్తామని చెప్పాను. బయోప్లాస్టిక్ నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ తెచ్చింది, కానీ అవి తయారు చేయడానికి కాస్ట్ ఎక్కువ. ఓకే, మరి మామూలు ప్లాస్టిక్ క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేసే ప్లాస్టిక్ కాస్ట్ తక్కువ. ఇప్పుడు మనం క్లైమేట్ చేంజ్ మీద మీరు దాని మీద చేసినప్పుడు యుఎన్ఎఫ్సిసి లాగా దీని మీద కూడా చేసాము అంటే మేము నష్టపోతాం. ఓకే, సో దీని మీద మేము ఆల్రెడీ మన ఇండియా ఏం చెప్పింది? మేము ఆల్రెడీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాం 2026 నుంచి అంటాం. అవునా? 2022 జూలై 1 నుంచి చేసాం. ఓకే, 50 mm ప్లాస్టిక్ని తగ్గించాం మందం అంటాం. ఎసనో? 120 mm. ఓకే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ 2022 జూలై 1 120 mm. ఓకే, మేము అన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నామండి. బయోప్లాస్టిక్ కూడా చేస్తాము, ప్లానింగ్ చేస్తున్నాము. ఓకేనండి, మీరేం కంగారు పడకండి. మేము దాని గురించి చాలా ప్లాస్టిక్ 2016లో రూల్స్ వస్తున్నాయి, దాని మీద అంతా కూడా నెమ్మదిగా చేస్తాం. మాకు ఉన్న దాంట్లో డెవలప్ అవుతుంది కాబట్టి ఇది వెంటనే మాడిఫై చేయాలంటే మంద కానీ చైనా కానీ సౌదీ అరేబియా లాంటి దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సో మనం ఇది సాలిడ్ వేస్ట్ మీద సంబంధించి సో మీరందరూ కూడా తప్పకుండా ఈ చదివిన తర్వాత 2-3 సార్లు చదివేయాలండి. ఓకేనండి. సో వెళ్ళంటనే మళ్ళీ మార్నింగ్ చదివేయాలి, మధ్యాహ్నం చదివేయాలి, సాయంత్రం చదివేయాలి, అలాగే చదవాలి. అప్పుడు మాత్రమే పదాల మీద పట్టు వస్తుంది. సో మీరు ఎప్పుడు కూడా నాకు పాలిటీ ఇష్టము, పాలిటీ ఓపెన్ చేస్తానంటే అష్టదిగ్బంధంలో పడిపోతాం. అభిమన్యుడు ఏ విధంగా యుద్ధంలోకి వెళ్ళిపోయామో బయటకు పడడానికి చాలా టైం పడుతుంది. మీరు ఈ వర్డ్స్ రెగ్యులర్గా అలవాటు అవ్వకపోతే తర్వాత చూసిన తర్వాత ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, పైరోసిస్ అంటే ఏంటి అర్థం అవ్వదండి మీరు తర్వాత చూసిన తర్వాత. ఓకేనండి. వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి, కంపోస్ట్ అంటే ఏంటి, అక్కడ వానపవన్ ఎరగొడేస్తారు, ఏదో నాగుపవన్ తెచ్చి పెడేస్తారు మీరు. సో మొత్తానికి ప్రమాదకరం వస్తుంది మన సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్కి. ఓకేనండి. సో మనం ఈరోజు ఎయిర్ పొల్యూషన్ టాపిక్ గురించి చెప్పుకుందామండి. సో మనకి సెకండ్ పార్ట్ ఏదైనా ఉందో మనకి 4th యూనిట్లో లాస్ట్ టైం సుమారుగా 10 నుంచి 12 క్వశ్చన్లు వచ్చాయండి ఎయిర్ పొల్యూషన్ దాని మీద. ఏంటండి 10 నుంచి 12 క్వశ్చన్లు వచ్చాయి ఎయిర్ పొల్యూషన్ టాపిక్ మీద. ఈరోజు మనం చెప్పే టాపిక్లో 9 నుంచి 10 క్వశ్చన్లు వస్తాయి రేపు కూడా, నో డౌట్. ఓకేనండి. మీ బుక్లో ఉన్నది ఎక్కడ స్కిప్ చేయమండి. సో ఇంపార్టెంట్ ఉన్నది బయటికి లాగేస్తాం అంతే, స్కిప్ చేయము. ఓకేనండి. సో వాడు ఏం చేస్తాడో ఎయిర్ పొల్యూషన్ సంబంధించిన డెఫినేషన్ అన్నా అంటే పొల్యూషన్ అంటే ఏంటి, ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని ఈ కాలుష్యకారకాలు అన్నీ కూడా చేసేస్తే అది ప్రమాదకరంగా మారితే దాన్ని ఎయిర్ పొల్యూషన్ అంటాం. ఆ డెఫినేషన్ మనకు అన్నీ అవసరం లేదు. సో సహజంగా ఉన్న దాన్ని ఏమైతే కాలుష్యకారకాలు వచ్చి చేసేస్తాయో సో అవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్ అంటాం. సో మనం డైరెక్ట్గా సిలబస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి. సో మనకి ముందు పొల్యూషన్ టైప్స్ అడిగాడండి సిలబస్లో ఏంటి, పొల్యూషన్ టైప్స్ అడిగాడు. పొల్యూషన్ టైప్స్ అంటే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. సో ఇంకా మనకి నాయిస్ పొల్యూషన్ కానీ, నేల కాలుష్యం కానీ, థర్మల్ పొల్యూషన్ రకరకాలు ఉంటాయి. మెయిన్ టాపిక్ ఏదంటే ఎయిర్ పొల్యూషన్.
ఎయిర్ పొల్యూషన్లో 25% వాటర్ పొల్యూషన్. అంటే ఎగ్జామినర్ ఫస్ట్ మన క్వశ్చన్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎయిర్ పొల్యూషన్ నుంచి. తర్వాత ఒక 25% అంటే ఒక 10 మార్కులు ఎయిర్ పొల్యూషన్ నుంచి వస్తే ఒక 2 నుంచి 3 మార్కులు వాటర్ పొల్యూషన్ నుంచి వస్తుంది. ఒకవేళ ఏమన్నా క్వశ్చన్ వస్తే నేల కాలుష్యం నుంచి వస్తే రావచ్చు. బట్ మనం అంతా చదవాల్సింది ఏదండి? ఎయిర్ పొల్యూషన్ దాని అంతా తేల్చాలి. మన టాపిక్ మ్యాటర్ అంతా కూడా దీని చుట్టూ తెలుస్తుంది. సో మనకి ఇప్పుడు ఈ పొల్యూషన్ సంబంధించి మామూలుగా సిలబస్లో వాడు ఏం అడుగుతున్నాడంటే సోర్సెస్ అడుగుతున్నాడండి. ముందు నేను సిలబస్ చెప్తాను వినండి. సోర్సెస్ అంటే గాలి కాలుష్యం సంబంధించి సోర్సెస్ ఎక్కడి నుంచి కాలుష్యం చెందడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అంటే పరిశ్రమల నుంచి కానీ వాహనాల నుంచి కానీ న్యాచురల్ కూడా కాలుష్యాలు రిలీజ్ అవుతాయి కదా, అవునా? ఎలాగవుతాయి న్యాచురల్గా? నేను లాస్ట్ టైం ఎగ్జామ్లు ఇచ్చాను. సో అగ్నిపర్వతాలు పేలడం, మనం వెళ్ళి ఏమన్నా దాన్ని మంట పెడతామా? కాదు. నెక్స్ట్ సో ఫారెస్ట్ ఫైర్స్, కార్చిచ్చులు ఏమైతే ఉన్నాయో అవి న్యాచురల్గానే ఏమైతే ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరిగిపోవడం ఆటోమేటిక్ జరుగుతుంది. నెక్స్ట్ ధూళి తుఫాన్లు, అవి ఏమైనా మనం చేస్తామా? సో ఆటోమేటిక్గా ఒకసారి సుడిగుండలో తిరిగేస్తూ ఉంటే పెద్ద తుఫాను వచ్చేస్తూ ఉంటుంది. మన దగ్గర చదవగానే డెజర్ట్ ఏరియాలో ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ మెరుపులు, మనం ఏమైనా చేస్తామా? చెయ్యి. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి. నెక్స్ట్ హ్యూమన్ సోర్సెస్, మానవులు కూడా వస్తాయి. ఇది సోర్సెస్ అంటే నేను చెప్తాను డీటెయిల్గా. నెక్స్ట్ ఈ యొక్క దీనివల్ల ప్రభావాలు ఏంటి, ఇంపాక్ట్ ఏంటండి? ఈ యొక్క కాలుష్యాల వల్ల మనం ప్రతి సబ్జెక్టులో ఇదే చదువుకోవాలి. వాటర్ పొల్యూషన్ సంబంధించి సోర్సెస్ ఏంటి, దీనివల్ల ఒకవేళ వచ్చింది పొల్యూషన్ వచ్చిన తర్వాత దీనివల్ల ప్రభావాలు ఏముంటాయి? ఓకేనండి, ఏముంటాయి? అనారోగ్య సమస్యలు ఉంటాయి, యాసిడ్ రైన్ ఉంటుంది, ఓజోన్ పొర దెబ్బతింటుంది, ఓకే, ఓషన్ ఎసిడిఫికేషన్, రకరకాలు ఉంటాయి అన్నీ కూడా. మరి దెబ్బలు తింటున్నాయి, ఓకే. మనం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి ఏంటండి? గవర్నమెంట్ వీటిని తగ్గించడానికి ఇనిషియేటివ్స్, ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ధూళి వచ్చేస్తుంది, దీనికి సంబంధించి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఉంది, ఓకేనండి. పరిశ్రమల్లో కాలుష్యం వస్తూ ఉంది, దీనికి సంబంధించి బ్లూ గ్యాస్ డీసల్ఫికేషన్ యూనిట్స్ ఉన్నాయి. వాహనాల్లో కాలుష్యం ఉంది, క్యాటలిటిక్ కన్వర్ట్, ప్రతిదాని గురించి చెప్తాను, మామూలు చెప్తున్నాను. అలాగే ప్రతిదానికి గవర్నమెంట్ కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంటారు, ఓకేనండి. ఇది గవర్నమెంట్. నెక్స్ట్ కొన్ని మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఓకేనండి. ప్రాజెక్ట్స్ దట్ మీన్స్ ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కానీ, ఓకేనండి, సఫార్ సిస్టమ్ కానీ, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ప్రోగ్రామ్ కానీ కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ ఎయిర్ క్వాలిటీని తగ్గించడానికి, సో గాలి కాలుష్యాన్ని తగ్గించడం కోసం, ఓకేనండి. కొన్ని ప్రివెంటివ్ మెథడ్స్, లాస్ట్ పాయింట్ ఏంటంటే ప్రివెంటివ్ మెథడ్స్ అంటే అసలు కాలుష్యం రాకుండా ఏం చేయాలి? ఈ కాలుష్యం వస్తే తగ్గించడం కోసం ప్లానింగ్ చేస్తుంది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. యొక్క ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ PM 2.5 10 వచ్చేసింది, దాన్ని తగ్గించడం కోసం ప్లానింగ్. అసలు ఇవి రాకుండానే ప్లానింగ్ ప్రివెంట్ చేయాలిగా. నీకు అర్థమైందండి? ఇప్పుడు వాహనాల్లోంచి కాలుష్యం వస్తుంది, రాకుండా ఏం చేస్తున్నాం? BS6 వెహికల్స్ అంటాం కదా, ఏం చేస్తున్నాం? క్యాటలిటిక్ కన్వర్టర్స్ ఉపయోగిస్తాం. థర్మల్ పవర్ ప్లాంట్లో కాలుష్యం రాకుండా డీసల్ఫికేషన్ యూనిట్స్ వాడుతున్నాం, ఓకేనండి. సో రాకుండా ముందుగా ప్రివెంటివ్ మెథడ్స్ ఏమున్నాయి, ఓకేనండి. సో ఈ విధంగా మనకి 5 ఉంటాయి. సేమ్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కూడా ఏ ఉంటాయి, మనం ఆ విధంగానే చదవడానికి ప్రయత్నం చేయాలి. ముందు అనవసరంగా ఏదేదో కనపడుతుందని ఏదో చదవడానికి ప్రయత్నం చేయకండి. సో మనం ఎయిర్ పొల్యూషన్ సంబంధించి దీన్ని మనం డివైడ్ చేస్తే దాని యొక్క ఉనికిని బట్టి, ఓకే, ఉనికిని బట్టి 2 రకాలుగా డివైడ్ చేసాం. ఎయిర్ పొల్యూషన్ ఉనికిని బేస్ చేసుకోండి, అంటే అది న్యాచురల్గా ఉందా, ఓకేనండి, మానవుడు ఏమైనా తయారు చేశాడా, ఓకేనండి. ఉనికిని బేస్ చేసుకొని 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి దాన్ని ఏమంటామంటే క్వాంటిటేటివ్ పొల్యూటెంట్స్, ఓకే. క్వాంటిటేటివ్ పొల్యూటెంట్స్ ఇంగ్లీష్లో పదాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. క్వాంటిటీ పొల్యూటెంట్స్ అంటే క్వాంటిటేటివ్ పొల్యూటెంట్స్, ఓకేనండి. సో పరిమాణాత్మక కాలుష్యకారకులు ఏదంటే తెలుగులో. క్వాంటిటేటివ్ పొల్యూటెంట్స్ అంటే ఇవి ఆల్రెడీ వాతావరణంలో సహజంగానే ఉంటాయండి, మనం ఏమి చేయం, ఆల్రెడీ వాతావరణంలోనే న్యాచురల్గా ఉంటాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఏదంటే సహజంగా, లేదా ఇంగ్లీష్ మీడియం అయితే న్యాచురల్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ పదం మనకు గుర్తుంటే ఆన్సర్ పెట్టవచ్చు. సో సహజంగానే వాతావరణంలో ఉంటాయి. సహజంగా మామూలుగా వాతావరణంలో సహజంగా ఉండేవి ఏంటంటే వరుస క్రమంలో చెప్పండి 4. సో వాతావరణంలో కామన్గా సహజంగా ఉండేవేటి, ఓకేనండి, ఏంటండి? నైట్రోజన్ ఆక్సైడ్, ఇంకా ఆక్సిజన్, సో ఆర్గాన్, CO2 ఎంత ఉంది? CO2 ఎంత ఉంది? 0.03 ఉంది. మన ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్లో మన యొక్క CO2 యొక్క వాల్యూ ఎంత ఉంది అంటే, ఓకేనండి, 280 ppm.
ఓకేనండి. CO2 అంటే మనం అనుకోవాలి CO2 అనేది సహజంగానే ఉండాలి మనం బ్రతకాలి అంటే. CO2 కంప్లీట్గా తీసేయాలి మనం కాదు, CO2 ఉండాలి ఈ యొక్క సొసైటీ మనం ఎండగా ఉండాలంటే. లేకపోతే ఏమవుతుంది అంటే మైనస్లో పోతామండి మనం. CO2 అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ వాయు కదా, ఓకేనా. మనం ఇప్పుడు యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంది, 15 సుమారుగా ఉంటుంది. మరి CO2 ఉంది కాబట్టి వేడి అనేది నిలబడుతుంది. ఒకవేళ CO2 అనేది లేకపోతే టెంపరేచర్ కూలింగ్కి వెళ్ళిపోతాం. నేను చెప్పిందండి, మన ఇది కామన్గా ఉన్నది కానీ ఇది అయితే పెరిగిపోతుంది అనమాట. CO2 ప్రస్తుతానికి CO2 ఎంత ఉందంటే 420 గుర్తుపెట్టుకోండి. CO2 అనేది 420 కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతానికి 280 కాస్త ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ ఏమైతే లండన్లో సో ఏమైతే పారిశ్రామిక విప్లవం రాకముందు అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ సో ఏమైతే ఇండస్ట్రీస్ రాకముందు CO2 280 ఉండేది, ప్రస్తుతానికి అది 420గా మారిపోయింది. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతున్నాయి. అందుకని మన టెంపరేచర్ 48 50 దా కూడా మనకి వెళ్ళిపోయింది మొన్న ఎండాకాలం. అవునండి, ఇదంతా రీజన్ ఏంటి, 280 కాస్త 420 వెళ్ళింది CO2 అనేది. కానీ ఉండాలా, CO2 మొత్తం తీసేలా ఉండాలి. ఈ గ్రీన్ హౌస్ వేడి అనేది కామన్గా ఉండాలంటే 15 టెంపరేచర్ ఉండాలి అంటే మనకి ఇది ఉండాలి. ఓకేనండి. సో ఇది కామన్గానే ఉంటాయి. సో వీటితో పాటు కూడా మనకి కామన్గా ఏమేమి ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి CO2 ఉంటుంది, ఓకేనండి, మీథేన్ ఉంటుంది, ఓకే, నైట్రస్ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఇవన్నీ కామన్గానే ఉంటాయి. ఎందుకని మీథేన్ అనేది కామన్గానే ఉంటుందా, ఓకే. అగ్ని పర్వతాలు వచ్చినా కానీ ఇప్పుడు చిత్తడి నేలలు ఉంటాయి, చిత్తడి నేలలో వెట్లాండ్స్ నుంచి ఏం రిలీజ్ అవుతుంది, మీథేన్ రిలీజ్ అవుతుంది. ఓకేనండి. మన మెరుపులు వచ్చినప్పుడు ఏం రిలీజ్ అవుతుంది, నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అగ్ని పర్వతాలు వచ్చినప్పుడు సల్ఫర్ రిలీజ్ అవుతుంది. సో ఈ కామన్గా కొన్ని ఉంటాయి. కానీ ప్రస్తుత కాలంలో మార్పుల వల్ల వీటి యొక్క పరిమాణం పెరిగిపోతుంది. దాన్నే క్వాంటిటీ పొల్యూటెంట్స్. క్వాంటిటీ అంటే ఉన్న వాటి యొక్క క్వాంటిటీ పెరిగిపోతుంది, అంతే లాజిక్. ఉన్న వాటి యొక్క క్వాంటిటీ పెరిగిపోతుంది. సహజంగానే ఉంటాయి, మనం ఏం తయారు చేయము. సహజంగా ఉన్న యొక్క క్వాంటిటీ పెరిగిపోవడాన్ని క్వాంటిటీ పొల్యూటెంట్స్ అంటాం. నెక్స్ట్ క్వాలిటేటివ్ పొల్యూటెంట్స్. ఇక్కడ రాయకూడదండి, అది డిజిటల్ బోర్డులో కనపడదు, అందుకే ఇక్కడ ఎట్పక్క రాయడం కావదు. సో నెక్స్ట్ క్వాలిటేటివ్ పొల్యూటెంట్స్. సో క్వాలిటేటివ్ పొల్యూటెంట్స్ అంటే ఇవి సహజంగా ఉండవండి, మానవుడు తయారు చేసినవి. సో ఇక్కడ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి, సహజంగా. ఓకేనండి. ఇక్కడ క్వాలిటేటివ్ అంటే హ్యూమన్ మేడ్ లేదా మానవుడు తయారు చేసినవి. సో మనం ఏం తయారు చేస్తాం, ఎరువులు కానీ పురుగుల మందులు కానీ తయారు చేస్తాం కదండి. ఆ ఏమైతే ఎరువుల్లో పురుగుల మందుల్లో ఉంటాయో కెమికల్స్, వాటిని మనం క్వాలిటేటివ్ పొల్యూటెంట్స్ అంటాం. ఓకేనండి. మానవుడు తయారు చేసిన దాన్ని క్వాలిటేటివ్ అంటాం. సో సహజంగా ఉండి వాటి యొక్క మన యొక్క చర్యల వల్ల వాటి యొక్క స్థాయి పెరిగిపోతే దాన్ని క్వాంటిటేటివ్ పొల్యూటెంట్స్ అంటాం. ఈ యొక్కది ఏ విధంగా ఆధారపడుతుంది, దీని యొక్క ఉనికిని బట్టి ఆధారపడుతుంది. అంటే సహజంగా ఉన్నదా, మానవుడి యొక్క ఆధారపడిందా. సో ఈ రెండు రకాలు గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ వాటి యొక్క చేరికను ఆధారంగా చేసుకొని అంటే అవి ఏ విధంగా వాతావరణంలో ప్రవేశిస్తాయి దాన్ని బేస్ చేసుకొని 2 పొల్యూటెంట్స్ ఉంటాయండి. ఏంటంటే అవి ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూటెంట్స్. సో ప్రవేశించే ఆధారం బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణంలోకి డైరెక్ట్గా రిలీజ్ అయిపోతే, ఓకేనండి, వాతావరణంలో డైరెక్ట్గా ఎలా రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన వాహనం మీద వెళ్తున్నాం, నీ వాహనం వల్ల కొన్ని కాలుష్యాలు రిలీజ్ అవుతాయి. ఒక ఇండస్ట్రీ పెట్టాం, దానివల్ల కొన్ని కాలుష్యాలు రిలీజ్ అవుతాయి. ఒక అగ్రికల్చర్ ఏరియా ఉంది, దానివల్ల కొన్ని కాలుష్యాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అంటే వాతావరణంలోకి డైరెక్ట్గా రిలీజ్ అయిపోతే దాన్ని ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. ప్రాథమిక కాలుష్య కారకాలు, ఓకేనండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్గా అంటే నేరుగా వాతావరణంలోకి రిలీజ్ అయిపోయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం రిలీజ్ అయిపోతాయి, ఓకే. సో సల్ఫర్ అనేది అగ్ని పర్వతాల వల్ల సల్ఫర్ అనేది డైరెక్ట్గా రిలీజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సల్ఫర్ రాసుకోవచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ మీథేన్ రాసుకోవచ్చు. మీథేన్ ఫర్ ఎగ్జాంపుల్ వెట్లాండ్స్ కానీ వరి పొలం కానీ, ఓకే. నెక్స్ట్ ఇవేమైతే వేస్ట్ మేనేజ్మెంట్ అంతే కదా, చెత్త కుప్ప అంతా ఇస్తే దాంట్లోంచి వస్తుందిగా. సో మీథేన్ కానీ, నెక్స్ట్ CO2 కానీ, నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ కానీ, ఇవన్నీ కూడా వాతావరణంలోకి డైరెక్ట్గా రిలీజ్ అయిపోతే దాన్ని ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ సెకండరీ పొల్యూటెంట్స్. సో ద్వితీయ కాలుష్య కారకాలు ఇవి ఇండైరెక్ట్గా అండి, అంటే డైరెక్ట్గా నేరుగా, ఇవి ఇండైరెక్ట్. అంటే ఏంటంటే ఈ ఏమైతే ఉన్నాయో ప్రైమరీ పొల్యూటెంట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాథమిక కాలుష్య కారకాలు వాతావరణంలోకి వెళ్ళి ఒకదానికొకటి చర్య జరుపుకోవాలి, లేదా వాతావరణంలో దేనితోనో చర్య జరపాలి. ఇవి నేరుగా రిలీజ్ అవ్వవు. ఏమైతే ప్రైమరీ పొల్యూటెంట్స్ ఉంటాయో అవి వాతావరణంలోకి వెళ్ళిందో ఒకదానితో ఒకటి చర్య జరుపుకోవడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్
సల్ఫర్ ఉందండి. ఇది వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత వాతావరణంలో H2O సో వాటర్తో చర్య జరపడం వల్ల ఏ విధంగా మారుతుంది? H2SO4 కింద మారుతుంది. ఓకే, దీన్ని ఏమని పిలుస్తాం? ఆమ్ల వర్షం అంటాం. ఓకే, యాసిడ్ రెయిన్ అంటాం. ఇది సెకండరీ పొల్యూటెంట్. ఓకేనండి. ఏమైతే సల్ఫర్ డైరెక్ట్గా మనం ఒక వాహనాల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాహనం నడిపినప్పుడు కూడా సల్ఫర్ బయటకు వస్తుంది, అలా డైరెక్ట్గా రిలీజ్ అవుతే దాన్ని ప్రైమరీ పొల్యూటెంట్ అంటాం. ఈ ప్రైమరీ పొల్యూటెంట్ వాతావరణంలో దాంతో వేరే దాంతో చర్య జరపడం వల్ల దాన్ని సెకండరీ పొల్యూటెంట్ అంటాం. అంటే సెకండరీ పొల్యూటెంట్ డైరెక్ట్గా రిలీజ్ అవుతాయా? కాదు, వాతావరణంలో వేరే దాంతో చర్య జరపడం వల్ల. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నైట్రస్ ఆక్సైడ్ కూడా అది H2Oతో చర్య జరపడం వల్ల HNO3 కింద మారుతుంది. ఇది కూడా ఆమ్ల వర్షం. సో నేను చెప్తాను దానివల్ల ఆమ్ల వర్షం గురించి క్లియర్గా. అంటే మనం ఇక్కడ ఇండైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ ఏం మనం చెప్పుకోవచ్చు అంటే O3 గ్రౌండ్ లెవెల్ ఓజోన్ కానీ, నెక్స్ట్ ప్యాన్ కానీ, OH కానీ, యాసిడ్ రెయిన్ కానీ. యాసిడ్ రెయిన్ అంటే H2SO4 కానీ, HNO3 కానీ రాసుకోవాలి. సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమొస్తుంది? చాలా సింపుల్ క్వశ్చన్ వస్తుంది. క్రింది వాటిలో ప్రాథమిక కాలుష్య కారకం కానిది, క్రింది వాటిలో ద్వితీయ కాలుష్య కారకం కానిది. ఓకేనండి. సో మనకి ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. సో రెండాట్ల నుంచి పేపర్ ఈసారి కూడా డెడ్ ఈజీగానే రావచ్చు. సో మీరు మాత్రం బేసిక్స్ మర్చిపోకూడదు. ఓకేనండి. సో క్వాంటిటీ పొల్యూటెంట్స్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? అవి న్యాచురల్గానే ఉంటాయి. క్వాలిటీ పొల్యూటెంట్స్ అంటే మనం తయారు చేసింది. ఓకే, ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే నేరుగా వాతావరణం రిలీజ్ అవుతుంది. ఇవి ఇండైరెక్ట్గా వేరే దాంతో చర్య జరగడం వల్ల. 4 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఈ 4 రకాల మీద మనకి రిపీటెడ్గా క్వశ్చన్లు వస్తాయి. ఓకే, దాని మీద దృష్టి పెట్టండి. ఇది దీనికి సంబంధించింది. ఓకేనండి. ఇప్పుడు సోర్సెస్ గురించి మనం చూస్తే 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయని చెప్పిన దగ్గర, ఒకటి న్యాచురల్గా, ఇంకోటి మ్యాన్ వల్ల. ఓకేనండి. సోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్గా అంటే సహజంగానే, అంటే మనం ఏమి ఇబ్బంది కలిగించాం ఆటోమేటిక్గానే వస్తాయి. ఏమని చెప్పామో, ఒకటి అగ్ని పర్వతాలు. ఓకే, ఇంకా సో ఫారెస్ట్ ఫైర్స్, కార్చిచ్చులు, నెక్స్ట్ ధూళి తుఫాన్లు. ఓకే, నెక్స్ట్ మెరుపులయ్యి. సో ఇవన్నీ కూడా న్యాచురల్గానే. మనం ఏమి చేయము. వాతావరణంలో నువ్వు కార్బన్ డైఆక్సైడ్ తగ్గించినా, నువ్వు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ తెచ్చినా, నువ్వు గ్రీన్ ట్యాక్స్ విధించినా వీటిలైతే ఆపలేము. ఓకేనండి. సహజంగా రిలీజ్ అయ్యే ఇవన్నీ సోర్సెస్. సో క్వశ్చన్ ఏమొస్తుంది? క్రింది వాటిలో న్యాచురల్ సోర్స్, సహజంగా వాయు కాలుష్యం కలిగించే కానీ ఏదైనా అడుగుతాడు. లాస్ట్ టైం క్వశ్చన్ అది ఇచ్చాను, లాస్ట్ ఎగ్జామ్ ఆదివారం కూడా. ఓకేనండి. సో ఇవి న్యాచురల్గా. మరి మనం సో అగ్ని పర్వతాల వల్ల ఏమొస్తుందంటే, సో అగ్ని పర్వతాల వల్ల ఏమొస్తుందంటే సల్ఫర్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ. ఓకేనండి. సల్ఫర్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఒక టైప్ ఆఫ్ బూడిద. ఓకే, బూడిద కూడా వస్తుంది సల్ఫర్ వల్ల. ఓకేనండి. నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ కానీ, సో మిగతాయి కూడా రిలీజ్ అవుతాయండి. కానీ మెయిన్ ఉంటాయి. ఇప్పుడు మనం క్రింది వాటిలో, ఇప్పుడు మనకి సల్ఫర్ ఉందండి. సల్ఫర్ అనేది దేని వల్ల ఎక్కువగా బయటకు వస్తుందంటే అగ్ని పర్వతాల వల్ల. దాన్ని అవుట్ స్టాండింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరి మిగతా రిలీజ్ అవ్వంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. కానీ మెయిన్ ఏది? సల్ఫర్. మెరుపులు ఉంటుంది, అన్ని రిలీజ్ అవుతాయి. కానీ ఎక్కువ మొత్తం ఏది? నైట్రస్ ఆక్సైడ్. ఎందుకు మెరుపుల దగ్గర అత్యధిక ఉష్ణోగ్రత వస్తుంది, అవును కదా. సో మెరుపు అనేది ఒక చెట్టు మీద పడితే మొత్తం కాలిపోద్ది. అప్పుడు దాకా ఉన్న పచ్చ చెట్టు కూడా ఆ మెరుపులతో ఏమైతే పిడుగు పడ్డదో మెరుపులతో పాటు వచ్చి పిరిగి అన్నీ పడుతుంది. సో అంటే చాలా పవర్ఫుల్ వస్తుంది. అంటే మన నైట్రస్ ఆక్సైడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అత్యధిక టెంపరేచర్తో రిలీజ్ అవుతుంది. సో కొన్ని లాజిక్ మన మైండ్లో అప్లై చేస్తే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మానవుడి వల్ల. సో మానవుడి వల్ల ఏమొస్తాయమ్మా? సో మనకు అన్నీ తెలిసినవే. సో ఒకటి కామన్గా మనం చేసేది అయితే వాహనాల ద్వారా. సో వెహికల్స్ ద్వారా ఎందుకు వస్తుంది? దాంట్లో శిలాజ ఇంధనాలు వాడడం వల్ల, ఫాజిల్ ఫ్యూల్స్ వాడడం వల్ల. అంటే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఏమైతే వాడుతున్నామో, ఓకే, ఆ శిలాజ ఇంధనాలు వాడడం వల్ల కాలుష్య కారకాలు రిలీజ్ అవుతాయి. సో ఒకటే మనం ఏమైతే వెహికల్స్ అండి, సో వెహికల్స్లో మనం ఏమనుకోవచ్చు? ఫాజిల్ ఫ్యూల్స్, శిలాజ ఇంధనాలు. సో ఈ శిలాజ ఇంధనాలు రిలీజ్ అవ్వడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ అవుతుంది. ఓకే అండి. కార్బన్ మోనాక్సైడ్, సో సల్ఫర్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. కార్బన్ మోనాక్సైడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సో కార్బన్ మోనాక్సైడ్ ఇంధనం సరిగ్గా మండకపోతే. ఆ పదం చాలా ఇంపార్టెంట్.
సో దాని గురించి క్లియర్గా ప్రతి వాయువు గురించి కూడా క్లియర్గా చెప్తే నెక్స్ట్ పాయింట్ అది. నెక్స్ట్ మనం రెండోది ఇండస్ట్రీస్ ఏంటండి. సో పరిశ్రమల వల్ల ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, కామన్గా చెప్పాను, సల్ఫర్ రిలీజ్ అవుతుంది, నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, దాంట్లో ఇంకో కెమికల్ వస్తుంది, ప్లయాస్ వస్తుంది, దాంట్లో ఆర్సెనిక్ ఉంటాయి, లెడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయని చెప్పాం. నెక్స్ట్ పరిశ్రమల వల్ల. నెక్స్ట్ మూడోది అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో కూడా ఏమైనా వస్తుంది అనుకుంటాం. సో మనకి అగ్రికల్చర్ వల్ల అమ్మోనియం కూడా రిలీజ్ అవుతుందండి. సో అమ్మోనియం కూడా పొల్యూటెంటే. ఓకే, అమ్మోనియా పొల్యూటెంటే. సో మెయిన్ అగ్రికల్చర్లో మీథేన్ ఏ పంట నుంచి రిలీజ్ అవుతుంది? వరి పంట. అది రిపీటెడ్ క్వశ్చన్ అండి. సో మన ఏమైతే వరి పంట నుంచి ఎందుకు రిలీజ్ అవుతుంది అంటే, సో అన్ని పంటల్లో చూస్తే వరి పంటలు ఇప్పుడు నీరు ఉండాలండి, నీరు ఎప్పుడు పెడితేనే ఉండాలి వరి పంటకి. సో వాటర్ కానీ స్టాగ్నేట్ అయ్యి ఉందంటే దాని కిందన సో ఆక్సిజన్ అనేది ఉండదు, ఎనారోబిక్ ప్రాసెస్. సో ఆక్సిజన్ అనేది బయోగ్యాస్లోనే ఏం చెప్పాను, బయోమిథనేషన్లో ఆక్సిజన్ లేకపోతే ఆటోమేటిక్గా అక్కడ సో మీథేన్ రిలీజ్ అయిపోతుంది. సో అందుకని ఏంటంటే వరి పంట ఎక్కువగా మెయిన్ మనం ఏమైతే అగ్రికల్చర్ నుంచి మీథేన్ రిలీజ్ అవుతుంది, అందులో మరీ ముఖ్యంగా వరి పంటకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో ఇంకా మనం చూస్తే సో చెత్త అవ్వచ్చు, సో వేస్ట్ అవ్వచ్చు, ఆ వేస్ట్ నుంచి కూడా మనం ఆ వేస్ట్ కులిపోయినప్పుడు ఏమి రిలీజ్ అవుతుందండి? మీథేన్. సో ఏమైతే వేస్ట్ డంపింగ్గా చేసేసామంటే అందులో మధ్యలో కులిపోయేంత దాని నుంచి మీథేన్ రిలీజ్ అవుతాయి. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా మన వల్ల. సో కామన్గా వాహనాలు కానీ, పరిశ్రమలు కానీ, అగ్రికల్చర్ కానీ ఈ వేస్ట్ వల్ల కూడా మనకి కామన్గా సో గాలి కాలుష్యం రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు మన అన్నీ కూడా CO2 వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, ప్రతి దాని గురించి క్లియర్గా చదువుదాం. సో ఇవన్నీ కూడా బేసిక్ సంబంధించినవండి. సో బేసిక్ అయినా కూడా మనకు కంప్లీట్గా మైండ్లో అయితే ఉండాలి ఆ పదాలు. ఓకేనండి, ఆ పదాలు అయితే కంప్లీట్గా మనకు ఉండాలి. ఇప్పుడు ప్రతి దాని గురించి ఒకసారి చూద్దాం. CO2 గురించి చూద్దాం. CO2 మనకి 3rd యూనిట్లో వచ్చిందా, 4th యూనిట్లో వచ్చిందా, ఓకే 5th యూనిట్లో వచ్చిందా సంబంధం లేదు, అన్ని ఇక్కడ తెస్తాం. నేను చెప్పింది అర్థమైందండి. సో 5th యూనిట్లో క్లైమేట్ చేంజ్ ఉంది కదా, క్లైమేట్ చేంజ్ కారణం ఏంటి? CO2. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణం. గ్రీన్ హౌస్ గ్యాసెస్లో మెయిన్ ఏది? కార్బన్ డైఆక్సైడ్. ఓకేనండి. సో మనకి 5th యూనిట్లో ఉన్న ఎక్కడున్నా మొత్తం అంతా కూడా ఓ దగ్గర డంపింగ్ చేద్దాం. CO2కి సంబంధించి ఏమున్నాయో. ఓకేనండి. సో CO2 అనేది ఆల్రెడీ న్యాచురల్గా వాతావరణంలో ఉందా? ఓకే. సో మన వాతావరణం బేసిక్గా మినిమం 7 ఉండాలంటే ఇది ఉండాలి. దీని వాల్యూ ఎంత ఉందండి? 0.3 0.03. చూడండి ఎగ్జామ్లో 0.3 ఇస్తాడు, మన మైండ్లో పెట్టుకోవాలి. సో ఆల్రెడీ ఇది న్యాచురల్గానే వాతావరణంలో ఉండాలండి 0.3కి. ఓకే. సో అప్పుడే మాత్రమే ఈ వాతావరణం బ్యాలెన్స్డ్గా ఉంటుంది, లేకపోతే ఏమవుతుంది? మైనస్ టెంపరేచర్లోకి వెళ్ళిపోతాం. ఓకేనండి. నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో నెంబర్ 1 ఎవరండి? CO2 అండి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మనం ఏమైతే సూర్యుడి నుంచి వేడి వస్తుందో, ఓకేనండి, సూర్యుడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి నుంచి వేడి వస్తుంది, ఇది భూమి అనుకోండి, సూర్యుడి నుంచి వేడి వస్తుంది. ఈ వేడి వచ్చిన తర్వాత కొంత భూమి అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే మట్టి కానీ, చెట్లు కానీ, సముద్రాలు కానీ. ఈ భూమి మీద ఎవరో ఎక్కువగా CO2 తీసుకుంటారు అంటే, సో CO2 కదండి. సో సోలార్ యొక్క రేడియేషన్ భూమి మీద పడుతుంది, అది చెట్లు కానీ మట్టి కానీ అంతా తీసుకుంటుంది. కొంత తీసేసుకున్న తర్వాత కొంత రిఫ్లెక్షన్ చేస్తుంది. ఈ రిఫ్లెక్షన్ చేయడాన్ని ఆల్బిడో అంటాం. ఇది 5th యూనిట్లో ఉంటుంది, క్లియర్గా చెప్తాను. రిఫ్లెక్షన్ అవుతుంది. ఇది రిఫ్లెక్షన్ అయిన తర్వాత స్పేస్లోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ స్పేస్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనండి, స్పేస్లోకి వెళ్ళిపోవాలి. కానీ స్పేస్లోకి వెళ్ళిపోకుండా ఇక్కడ CO2, CH4, నైట్రస్ ఆక్సైడ్, సో PF6 ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇవంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. యాక్చువల్ వేడి అంతా కూడా సూర్యుని వేడి వచ్చిన తర్వాత భూమి మీద కొద్దిపడి మళ్ళీ బయటకు పోవాలి, స్పేస్లోకి వెళ్ళిపోవాలి. కానీ ఈ గ్యాసెస్ ఏమైతే ఉన్నాయో ఆ వేడి వెళ్ళిపోకుండా అడ్డేస్తాయి, మన భూమి అంతా కూడా వేడి పెరిగిపోతుంది. దాన్నే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. ఓకేనండి. కామన్గానే CO2 ఉంటుంది. అందుకే మన భూమి యొక్క యావరేజ్ టెంపరేచర్ ఎంత? 15 సెంటిగ్రేడ్ భూమి యొక్క యావరేజ్ టెంపరేచర్. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ CO2 ఉంది. ఎంత ఉంది? 0.03 ఉంది. సో అంతకుముందు ఎంత అని చెప్పాను? 280 ppmలో చూస్తే 280 ppm ఉంది. కానీ ఇప్పుడు ఎంతకు మారిపోయింది? 420కి మారిపోయింది. అంటే CO2 యొక్క వాల్యూ 0.04కి మారిపోయింది. ఓకే అండి, 0.04కి మారిపోయింది. అంటే మన వేడి పెరిగిపోతుంది. ఈ విధంగా ఏమైతే యొక్క సూర్యుని కాంతి భూమి మీద పడి బయట స్పేస్లోకి వెళ్ళకుండా ఏమైతే అడ్డేస్తుందో దాన్ని గ్రీన్ హౌస్ గ్యాస్ అంటాం. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో CO2, మీథేను, నైట్రస్ ఆక్సైడ్ ఉంటాయి. సో టాప్ 3 గ్యాసెస్ ఏవంటే
CO2, CH4, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్స్ N2O. ఓకే, ఈ 3 కూడా టాప్ 3 అండి. అంటే వేడిని కలిగి చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవి అంటే టాప్ 3లో ఇవి. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ CO2 అని చూస్తే 70% సుమారుగా, ఇది సుమారుగా 19%, ఇది సుమారుగా 7%, ఇంకా మిగతా కొన్ని ఉంటాయి PF6 కానీ అవి. ఓకేనండి. ఇప్పుడు మనం CO2 గురించి రాసుకుంటే మీథేన్ అనేది సో సారీ గ్రీన్ హౌస్ గ్యాస్లో ఫస్ట్ ర్యాంక్ ఏదండి? CO2. ఓకేనండి. సో గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే అర్థమైందా? భూమి మీద ఏమైతే వేడి సూర్యుడి నుంచి వచ్చి భూమి మీద పడుతుందో అది పడ్డ తర్వాత కొంత భూమి దాని వేడిని సేకరించుకుంటుంది, కొంత మళ్ళీ స్పేస్లోకి వదిలేస్తుంది. ఆ స్పేస్లోకి రిఫ్లెక్షన్ అయ్యి వదిలే దాన్ని ఏమని పిలుస్తాం? అల్బిడో అంటాం. ఓకే, సో ఈ అల్బిడో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఎక్కువగా ఎక్కడ రిఫ్లెక్షన్ జరుగుతుంది అంటే మంచు ప్రాంతం ఉన్నది కదండి, ఎక్కువగా రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఎందుకంటే అందుకే మనం ఎండాకాలంలో ఏ డ్రెస్ వేసుకోమని చెప్తాం అందరినీ? వైట్ డ్రెస్. ఎందుకంటే మన మీద పడ్డ ఎండ మనం స్వీకరించకుండా బయటకు పోద్ది కాబట్టి. నెక్స్ట్ పైన రూప్ టాప్ మీద ఏమేస్తాం? వైట్ పెయింట్ వేయమని చెప్తాం. ఎందుకు వైట్ పెయింట్ వేయమంటాం? సూర్యుని కాంతి మన ఇంటి అబ్జర్వ్ చేసి ఇంటి వేడి పెరిగిపోకుండా. అందుకనే వైట్గా ఏమైతే ఉన్నదో అది రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, బ్లాక్గా ఏమైతే ఉందో సో బ్లాక్ ఏం చేస్తాం? చలికాలంలో ఎక్కువ వేసుకోమంటాం, ఎందుకంటే మన బాడీ వేడిగా ఉండడం గురించి. సో ఏమైతే తార్ రోడ్లు ఉన్నాయో, సిమెంట్ రోడ్లు ఉన్నాయో, ఏమైతే బ్లాక్ ఉందో అది ఎక్కువగా స్వీకరిస్తుంది. అంటే అల్బిడో ఎక్కువ ఎక్కడంటే ఇక్కడ మంచు ప్రాంతాలు, అల్బిడో తక్కువ ఏదంటే తార్ రోడ్డు. అక్కడ పెద్ద విచిత్రం కాదు, వైట్ బ్లాక్. అది ఎందుకు నాకు అర్థమైంది? నిత్య జీవితంలోకి అన్వయించుకున్నాను కాబట్టి. అర్థమైందండి? మంచు ప్రాంతం ఎందుకు గుర్తుంది, తార్ రోడ్ ఎందుకు గుర్తుంది? సో దాన్ని నిత్య జీవితంలోకి అన్వయించి నీకు వైట్ షర్ట్ ఎండాకాలంలో వేసుకోవాలి, బ్లాక్ షర్ట్ ఎండాకాలంలో మనం వేసుకున్నామంటే పైనుంచి కింద చూస్తారు, అందరూ చూస్తారు. చూడరా, ఎందుకని? వాడికి అల్బిడో గురించి తెలియదు కాబట్టి. అంతేనా? అల్బిడో గురించి తెలియదు కాబట్టి అది వేసుకున్నాడు. సో ఒకటండి, ఇది CO2కి సంబంధించి ఇది న్యాచురల్గానే ఉంటుంది. నెక్స్ట్ 70%. సో ఫస్ట్ ర్యాంక్ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఫస్ట్ ర్యాంక్ ఇదే. ఓకేనండి. నెక్స్ట్ మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్లో అయితే గ్లోబల్ వార్మింగ్ అంటే వేడి పెరగడానికి మెయిన్ రీజన్ ఏది? సో ఆటోమేటిక్గా గ్రీన్ గ్యాస్ అంటే ఏంటంటే అది గ్లోబల్ వార్మింగ్ కారణం అని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ బయోగ్యాస్లో ఉంటుందా CO2? బయోగ్యాస్లో CO2 ఉండదు. ఉంటుంది. వెరీ గుడ్. సో ఎంత వాల్యూ ఉంటుందో చెప్పండి ఎవరైనా? సో 35 to 45% ఉంటుంది గ్యాస్ కప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తానంటే CO2 ఎక్కడెక్కడ వస్తే అన్ని దగ్గర రాసుకోవాలి మనం. ఓకేనండి. నెక్స్ట్ ఇంకేముంటాయి? ఓషన్ ఎసిడిఫికేషన్, సముద్రం ఆమ్లీకరణ చెందడం. సో అందులో కూడా ఏమైతే సముద్రం అనేది నేను చెప్తాను దాని గురించి క్లియర్గా, ఇక్కడ జస్ట్ అది రాసుకోండి ఓడు. ఓషన్ ఎసిడిఫికేషన్ గురించి నేను తర్వాత చెప్తాను, ఇప్పుడే చెప్తాను, కంగారు పడకండి. సో ఓషన్ ఎసిడిఫికేషన్ కూడా రాసుకోండి ఇక్కడ. సముద్రం ఆమ్లీకరణ చెందడం, ఓషన్ ఎసిడిఫికేషన్. సో సముద్రం ఆమ్లీకరణ చెందడం అంటే సముద్రం యొక్క pH వాల్యూ 8.1 అండి. సముద్రం యొక్క pH వాల్యూ ఎంత? మనం ఆమ్లాలో క్షారాలు అంటాం కదా, 7కి కింద ఉంటే దాన్ని ఆమ్లం అని, పైన ఉంటే క్షారాలు. అంతేనా? సో అంతేనమ్మా కదా? అంతే కదా, నన్ను కంప్లీట్ పెట్టేది. నాకు అన్ని సైన్స్ తెలుగు కానీ మామూలుగా ఏదో చెప్పాను. ఓకే, సో 7 బిలో ఉంటే యాసిడ్స్ అంతే. అంతేనా? అంతే కదా? కనిపించారు. సో ఇప్పుడు 8.1 ఏమైతే ఉందో సముద్రం యొక్క pH వాల్యూ, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 8కి వచ్చిందంటే అది యాసిడ్ కింద మారుతుందని అర్థం. ఓకేనండి. ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ల వర్షం యొక్క pH వాల్యూ ఎంత? 5.6. ఓకే, ఈ 5.6 ఒకవేళ 5.5 అంటదంటే అది డేంజర్, అది ఇంకా యాసిడ్ గా మారిపోద్ది. 5.7 అంటే కొద్దిగా అది రికవర్ అవుతుందని అర్థం. అవునా? అంటే 7 కింద ఉన్నాయన్ని యాసిడ్స్, సో 7 పైన ఉన్నాయన్ని కూడా బేసిక్స్. ఓకే, ఇది సో ఓషన్ ఎసిడిఫికేషన్ కూడా రీజన్ అండి CO2. నెక్స్ట్ మనం మొక్కలో ఫోటోసింథసిస్ చర్య జరగడానికి ఏం అవసరం? CO2 అవసరం. అంటే కిరణజన్య సంక్రియకి అవసరం రాసుకోండి. సో కిరణజన్య సంక్రియ జరగాలి, మొక్కలకు ఆహారం కావాలంటే CO2 అవసరం. దీన్ని ఏమని పిలుస్తామంటే కార్బన్ ఫెర్టిలైజేషన్ అంటాం. సో కింది వాటిలో 2018-19 యూపీఎస్లో కార్బన్ ఫెర్టిలైజేషన్ అనగా, నేను కూడా క్వశ్చన్ ఇచ్చాను లాస్ట్ టైం. కార్బన్ ఫెర్టిలైజేషన్ అనగా సో ఏమైతే మనం కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం వల్ల మనకైతే ప్రమాదకరం. అవునా? కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల మన ప్రమాదమేనా? ఎందుకని గ్లోబల్ వార్మింగ్ ఏడు పెరిగిపోద్ది.
మరి మొక్కలకి ఆహారం తయారు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం కుదురుతుందంట. సో ఫెర్టిలైజర్స్ అంటే ఏంటంటే ఎరువులు. సో మొక్కలకు ఎరువులు ఏం కావాలి? యూరియా కానీ ఏమైనా వేస్తాం. సో మొక్కల ఆకులు కూడా బాగా గ్రీనిష్గా కావాలంటే ఏం కావాలి? CO2 కావాలి. CO2 ఒక విధంగా చెట్లకి సో ఎరువులుగానే పనిచేస్తుంది. అందుకని కార్బన్ ఫెర్టిలైజేషన్ అంటే మొక్కలకి CO2 అనేది ఎక్కువగా పెరగడాన్ని మొక్కలకు అనుకూలంగా మార్చుకుంటే దాన్ని కార్బన్ ఫెర్టిలైజేషన్ అంటాం. మొక్కలకి ఏమంటే CO2 ఫోటోసింథసిస్ జరిగే ద్వారా కార్బన్ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి దాన్ని కార్బన్ ఫెర్టిలైజేషన్ అంటాం. సో కిరణజన్య సామగ్రిలో ఏం అవసరం? CO2 అవసరం. నెక్స్ట్ మన యొక్క శ్వాసక్రియలో CO2 తీసుకుంటాం. ఎసను శ్వాసక్రియలో బయటకు రిలీజ్ చేస్తాం. శ్వాసక్రియలో సో మనం ఏమైతే శ్వాసక్రియలో బయటకు రిలీజ్ చేస్తాం CO2, కిరణజన్య క్రియలో తీసుకుంటుంది CO2. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా అసలు CO2 ఎక్కడి నుంచి వస్తుంది? సో CO2 అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన అన్నినండి. సో ఏమైతే వాహనాలు ఉన్నాయో, పరిశ్రమలు ఉన్నాయో, ఓకేనండి, అడవులు కాలిపోయినప్పుడు కానీ, ఓకే, అడవులు నరికివేతప్పుడు కానీ ఎన్నిటి వల్ల కూడా CO2 అనేది కామన్గానే ప్రతి దాంట్లో వస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే CO2 అనేది ప్రాథమికంగా కాలుష్య కారకం అయితే కాదు. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువు. అంటే నేను చెప్పింది అర్థమైందండి. ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ ఉంది, అది సైలెంట్ కిల్లర్ అంటాం. ఏం చేస్తుంది? అది మన బాడీలోకి వెళ్ళిపోయి రక్తంలో కలిసిపోయి పోద్ది. ఓకే, అలాగే నైట్రస్ ఆక్సైడ్ ప్రమాదకరం, ఓకే, మీథేను ప్రమాదకరం. కానీ CO2 అనేది ప్రాథమికంగా కాలుష్యకారకం అయితే కాదు, కానీ గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువు. సో ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చేసారండి దీనికి సంబంధించి. CO2 అనేది ప్రాథమికంగా వాయు కాలుష్యకారకం కాదు, దానివల్ల అయితే నష్టం ఏమీ లేదు. కానీ వేడైతే పెరుగుతుంది. సో కాలుష్యకారకం అంటే మనకి ఏదో విధంగా నష్టం జరగాలి. అంటే మన అనారోగ్య నష్టమో, మొక్కలకు నష్టమో, ఏదో ఒక నష్టం జరగాలి. కానీ జస్ట్ వేడి మాత్రం పెరుగుతుంది. కానీ మనకు అనారోగ్యం డైరెక్ట్గా కాలుష్యకారకంలో CO కార్బన్ మోనాక్సైడ్ మనలోకి వెళ్ళి రక్తం సరఫరా ఇబ్బంది పెట్టడం కానీ ఆ విధాలుగా చేయదు కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు క్యాటలిటిక్ కన్వర్టర్స్ అన్నాం కదండి, వాహనాలు ఉపయోగిస్తాం కదా క్యాటలిటిక్ కన్వర్టర్స్, ఏది BS6 వెహికల్స్లో. అది ఏం చేస్తుందంటే వాహనాల్లోంచి రిలీజ్ అయ్యే కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది కదా, తగ్గించేస్తుందా? ఆ కార్బన్ మోనాక్సైడ్ CO2 కింద మారుస్తుంది. నేను చెప్పింది అర్థమైందండి. కన్వర్టర్ అంటే కన్వర్షన్ చేస్తుంది. ప్రమాదకరమైన వాయువుని తక్కువ ప్రమాదకరమైన దాని కింద మారుస్తుంది. అంటే ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ అనేది ప్రమాదకరమైనది కాబట్టి దాన్ని తగ్గించి CO2 కింద మారుస్తాం. ఓకేనండి. సో మీరు చూడండి, ఎక్కడ కూడా CO2 గురించి ఒక ప్రోగ్రామ్ కూడా ఉండదు. నేను చెప్పింది అర్థమైందండి. మన దేశం CO2ని తగ్గించడానికి ఏ ఇనిషియేటివ్స్ కూడా తీయదు. ఏ ప్రోగ్రాంలో కూడా CO2 అనేది ఉండదు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కానీ, నేషనల్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అని ఎందుకు ఉండదు? అది కాలుష్య కారకం కాదు కాబట్టి. నేను చెప్పింది అర్థమైందండి. సో ప్రాథమికంగా CO2 అనేది కాలుష్య కారకం కాదు, అది మైండ్లోకి బాగా ఎక్కించండి. ఇది ఎవరికి సాధ్యమైనంత వరకు తెలియదు. ఓకేనండి. నెక్స్ట్ మనం ఇంకా చూస్తే కొన్ని సముద్రాలు కూడా ఈ CO2 ఉంటుంది కదండి, ఈ CO2ని ఈ యొక్క మొత్తం భూగోళం మీద ఎవరు ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటారంటే సముద్రాలు. ఓకేనండి. ఈ భూమి మీద మొత్తం భూమి ఉంటుంది, సముద్రం ఉంటుంది. సో ఎవరు ఎక్కువగా తీసుకుంటారంటే CO2ని సముద్రాలు తీసుకుంటాయి. సో దీన్ని ఏమంటాం అంటే బ్లూ సింక్ అంటాం. ఇక్కడ చూడండి, సింక్ అనగానే ఏమి అంటే ఏమైతే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుందో దాన్ని సింక్ అంటాం. ఓకేనండి. సో బ్లూ సింక్ అంటే సముద్రాలు CO2 తీసుకునే విధానాన్ని బ్లూ సింక్ అంటాం. అయితే చెట్లు కానీ, సో చెట్లు అంటే గ్రీన్గా ఉంటాయి. సో సముద్రాలకు బ్లూ ఎందుకు అవడం? సముద్రాలు బ్లూ కలర్లో ఉంటాయి కాబట్టి. చెట్లు ఏముంటాయి? గ్రీన్లో ఉంటాయి. దీన్ని గ్రీన్ సింక్ అంటాం. ఓకేనండి. సింక్ అంటే CO2ని ఏమైతే తీసుకుంటుందో దాన్ని సింక్ అంటాం. ఓకేనండి. సో ఈ విధంగా సంబంధించి ఇది. ఇంకా మనకు CO2కి సంబంధించి ఇంకేమి వస్తాయి? కార్బన్ సోర్స్ అంటే ఏంటండి? సో ఇప్పుడు కార్బన్ సింక్ అంటే ఎవరైతే కార్బన్ తీసుకుంటారో వాళ్ళు కార్బన్ సింక్ అన్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిశ్రమలు కానీ, ఓకే, వాహనాలు కానీ ఎవరు కార్బన్ సోర్స్ అంటే కార్బన్ రిలీజ్ అవ్వడానికి ఎవరు కారకులు అయ్యారో వాళ్ళని కార్బన్ సోర్స్ అంటాం. కార్బన్ సింక్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని కార్బన్ సింక్ అంటాం. ఓకేనండి. నెక్స్ట్ కార్బన్ ఫెర్టిలైజేషన్ అంటే ఏం చెప్పాను? ఏమైతే కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం ప్రమాదకరం అనుకుంటున్నామో మొక్కలకైతే అది ఒక ఎరువులా ఉపయోగిస్తుంది. మొక్కలు మరింతగా గ్రీనిష్గా తయారవుతాయి. దాన్ని కార్బన్ ఫెర్టిలైజేషన్ అంటాం. నెక్స్ట్ కార్బన్ క్రెడిట్ అంటే, సో ఒక కార్బన్ క్రెడిట్ సో ఎన్ని 15 వస్తాయండి. బట్ మనం ఎన్ని కూడా CO2 దగ్గర కంపేర్ చేయండి.
ఒక కార్బన్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు 1 టన్ను CO2 అండి. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్ అని చెప్పాను, EPR సర్టిఫికేట్ అని చెప్పాను. మీరు చెప్పండి, మీ 4 రోజుల్లో చెప్పండి, EPR సర్టిఫికేట్ అంటే ఏంటి? EPR సర్టిఫికేట్ అంటే నేను చెప్పాను. EPR అంటే ముందేంటి? ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఇది 2016 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ లో తీసుకొచ్చారంటారు. 2016 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటారు. 2011 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. ఎక్సలెంట్. 2011 ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ తీసుకొచ్చాం, EPR ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనండి. అంటే ఏంటి? సో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అంటే ఉత్పత్తిదారుడు, వాడి యొక్క రెస్పాన్సిబిలిటీని ఎక్స్టెండ్ చేయడం. ఏమైతే ఒక వస్తువు దాని యొక్క లైఫ్ సైకిల్ అయిపోయిందో దాని యొక్క రిమూవ్ కానీ రీసైకిల్ చేసే బాధ్యత కానీ దాని యొక్క తొలగింపు బాధ్యత ఎవరిదంటే ఉత్పత్తిదారుడే. EPR అంటే ముగ్గురు చెప్పాను, ఎవరెవరు EPR కింద వస్తారు? ఎవరైతే ఉత్పత్తిదారుడు, దిగుమతిదారుడు, బ్రాండ్ ఓనర్. ఓకే, మరి EPR సర్టిఫికేట్ అంటే సో మనకి 2027 వరకు ఎలక్ట్రానిక్ వేస్ట్ ని ఎంత పర్సెంట్ EPR చేయాలని చెప్పాను? 80% అన్నాను. సో 80% ప్రతి కంపెనీకి, ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ కంపెనీకి ఒక 80% టార్గెట్ ఇచ్చాం, వాళ్ళు 90% వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు అనుకున్న గోల్కి ఎక్కువ రీచ్ అయ్యేది, వాళ్ళు సర్టిఫికేట్ రిలీజ్ చేస్తారు, అనుకున్న గోల్కి ఎక్కువ రిలీజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా వాడు ఒక 60% చేశాడు, అప్పుడు ఏం చేయాలి? వీడ సర్టిఫికేట్ కొనుక్కోవాలి, ఎందుకంటే ఇది నిర్లక్ష్యంగా వహించాడు కాబట్టి. ఓకేనండి. EPR సర్టిఫికేట్లు అంటే అది. సేమ్ కార్బన్ క్రెడిట్ అంటే ఓకే, ఒక పరిశ్రమకి కార్బన్ ఉద్గారం రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక పరిశ్రమ CO2 ఉద్గారం రిలీజ్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టీల్ ప్లాంట్ ఉద్గారం రిలీజ్ చేస్తుంది, ఒక 100 CO2 రిలీజ్ చేస్తుంది అనుకో. మన గవర్నమెంట్ పెట్టింది మీరు 100 CO2నే రిలీజ్ చేయాలని. కానీ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ 120 చేస్తుంది. ఓకే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ 120 చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కడపలో స్టీల్ ప్లాంట్ 80 చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎవరు ఎక్కువగా చేసేస్తున్నారు? వైజాగ్ వాళ్ళు చేస్తున్నారు. ఎవరు అనుకున్న దానికంటే తక్కువ చేస్తున్నారు? సో కడపలు చేస్తున్నారు. ఇప్పుడు సర్టిఫికేట్ ఇక్కడ క్రెడిట్లు ఎవరికి వస్తాయి? సో కడపకు వస్తాయి. ఎవరు అనుకున్న విధంగా కన్నా ఎక్కువైపోతుంది. సో వీళ్ళు కాబట్టి వాళ్ళకి సో సారీ సర్టిఫికేట్స్ క్రెడిట్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే కడపలో ఉన్న వాళ్ళు రిలీజ్ చేస్తారు. అవి ఎవరు కొనుక్కోవాలి? వైజాగ్ ఉన్న వాళ్ళు కొనుక్కోవాలి, ఎందుకంటే వీళ్ళు అనుకున్నది అనకు లేదు కాబట్టి. అప్పుడు డబ్బులు ఎవరికి వస్తాయి? కడపలో ఉన్న వాళ్ళకి వస్తాయి. నేను చెప్పింది అర్థమైందండి. సో అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వకుండా ఎక్కువ కాలుష్యకారక రిలీజ్ చేస్తే అది. సో ఇప్పుడు ఎంత టిప్పే ఒక కార్బన్ క్రెడిట్కి ఎంత 1 టన్ను CO2 రిలీజ్ చేస్తే ఒక క్రెడిట్ రిలీజ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ ఇస్తారండి, 1 కార్బన్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ అని అడుగుతాడు. 1 టన్ను CO2 అంటే 1000 kg. 1 టన్ అంటే ఎంత అండి? అక్కడ మళ్ళీ అదో సమస్య, టన్ను లేదని చెప్తారు. ఓకే, టన్ ఈజ్ ఈక్వల్ టు 1000 kg. సో నెక్స్ట్ కార్బన్ సీక్వెస్ట్రేషన్. కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటే సో ఏమైతే మనకి CO2 ఉందో ఓకేనండి, దీన్ని మనమే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా కూడా గోతుల్లో దీన్ని పూడ్చిపెట్టడాన్ని. ఓకే, CO2 ఉందండి. CO2 ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ హైడ్రోజన్ అంటే ఏం చెప్పాను? సో బ్లూ హైడ్రోజన్ అంటే బ్లూకి గ్రేకి వేరియేషన్. CO2 అనేది బ్లూలో క్యాప్చర్ అవుతుంది, గ్రేలో క్యాప్చర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరిశ్రమ ఉంది, ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, దీంట్లో నుంచి CO2 బయటకు వస్తుంది. CO2 ఓకే, అదే బ్లూ హైడ్రోజన్ లో ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఈ CO2ని తీసుకొచ్చి ఒక దగ్గర దాస్తాము, దాన్ని క్యాప్చర్ చేస్తాము బయటకు రాకుండా. ఓకేనండి. ఆ క్యాప్చరింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాప్చరింగ్ మట్టిలో చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బొగ్గు మైనింగ్ ఉంటుంది కదండి, ఖాళీ ఏరియాలో దాన్ని చేయొచ్చు, లేదా సముద్రంలో కూడా దీన్ని పాతి పెట్టచ్చు. సముద్రంలో కూడా CO2 వెళ్ళి దాచొచ్చు. అంటే ఏమైతే CO2 ఉందో బయటికి రిలీజ్ అవ్వకుండా దాన్ని దగ్గర స్టోర్ చేసే ప్రాసెస్నే కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటాం. వాతావరణంలో రిలీజ్ అవ్వకుండా కార్బన్ డైఆక్సైడ్ని సార్ గోతులు ఎలా దాస్తారా ఏటా? ఆ టెక్నాలజీ మనకు అనవసరం. ఓకే, ఆ టెక్నాలజీ మనకు అనవసరం. రీసెంట్గా మనకి ఈ CO2ని సముద్రంలో చేయడానికి మద్రాస్ IIT వాళ్ళు ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు. బట్ మన కొంతమంది శాస్త్రవేత్తలు కానీ బయటలో ఏమన్నారు అంటే మరి సముద్రంలో CO2 వెళ్ళిపోవడం వల్ల ఓకే సముద్రంలో ఉన్న బయోడైవర్సిటీకి ఇబ్బంది కదా. వాళ్ళు ఏం చెప్పారంటే సో సముద్రంలో అడుగున మనకి బెంతిక్ జోన్ అని ఉంటుంది. ఓకేనండి, సముద్రం అడుగున
బెంతిక్ జోన్, అక్కడ బయోడైవర్సిటీ ఉంటుందా? ఉండదు. అక్కడ మనం పెద్దగా చేసి అక్కడ CO2 చేయొచ్చు, ప్రాబ్లం లేదని మద్రాస్ IIT వాళ్ళు చెప్పారు. ఇది 2024-25 టైంలో జరిగింది. ఓకే, ప్రజెంట్ అయితే కాదు. బట్ CO2ని మనమే ఒక దగ్గర స్టోర్ చేస్తే దాన్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటాం. ఈ ప్రాసెస్ని ఎక్కడైతే కార్బన్ బయటకు కాకుండా దాచుతున్నామో దాన్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటాం. ఓకేనండి. సో కార్బన్ సోర్స్ అంటే ఏంటండి? సో ఎవరైతే కార్బన్ రిలీజ్ చేస్తారో, సోర్స్ అంటే వారు రిలీజ్ చేసిన కార్బన్ సోర్స్ అంటాం. కార్బన్ సింక్, సో ఎవరైతే తీసుకుంటారో దాన్ని కార్బన్ సింక్ అంటాం. ఎవరైతే మనం నేచురల్గా మనం దాస్తామో ఆ ప్రాసెస్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటాం. కార్బన్ ఫెర్టిలైజేషన్ అంటే సో మొక్కలకు ఎరువుల్లాగా ఉపయోగపడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మనం ప్రమాదకరం అనుకుంటాం, కానీ మొక్కలు మరింతగా అభివృద్ధికి అయితే అవి ఒక ఎరువుల్లాగా ఉపయోగపడుతుంది. కార్బన్ ఫెర్టిలైజేషన్. ఇంకేమున్నాయి? కార్బన్ క్రెడిట్ అంటే ఏంటి? 1000 టన్, 1 టన్ను CO2 1 కార్బన్ క్రెడిట్. సో ఎవరైతే కార్బన్ ఉద్గారాలు రిలీజ్ చేసే దేశం అవ్వచ్చు, పరిశ్రమ అవ్వచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ రిలీజ్ చేసే వాళ్ళ దగ్గర కార్బన్ క్రెడిట్లు కొంటారు. అంటే ఈ కొండం అనేది డబ్బులు ఇస్తారు కాదండి, వాళ్ళ దగ్గర రెన్యూబుల్ ప్రాజెక్టులు పెట్టుబడులు పెడతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా, మనం గ్రీన్ ఇండియా ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం. అంటే ఫారెస్ట్ ఎక్కువగా పెంచడం, నేషనల్ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం, లేకపోతే నగర వన యోజన కొన్ని ప్రోగ్రామ్ తీసుకొచ్చాం అడవులు పెంచడానికి. ఏం చేస్తారంటే వేరే దేశంలో మనకు సహాయం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ ఎక్కువగా కాలుష్యం రిలీజ్ చేస్తుందండి. మనం గ్రీన్ ఎనర్జీస్ కారిడార్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఏదండి? గ్రీన్ ఎనర్జీ కారిడార్. అంటే ఏమైతే రెన్యూబుల్ ఎనర్జీ ఉందో దానికి సంబంధించి ట్రాన్స్మిషన్ లైన్ ఏర్పాటు చేయడానికి కారిడార్ అంటాం. దానికి ఎవరు సహాయం చేస్తారంటే జర్మనీ. ఎందుకు సహాయం చేస్తుంది? అక్కడ కార్బన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి, ఇక్కడ తక్కువగా మనం చేస్తున్నాం కాబట్టి మన కార్బన్ క్రెడిట్లు జర్మనీ వాళ్ళు కొంటున్నారు. ఆ ప్రాసెస్లో ఏం చేస్తారు? పెట్టుబడులు పెడతారు. దేంట్లోనే? రెన్యూబుల్ ప్రాజెక్ట్లో కార్బన్ ఏమైతే రిలీజ్ అవుతుందో దాంట్లో పెడతాం. ఓకేనండి. సో ఇది కార్బన్ క్రెడిట్కి సంబంధించిన ప్రాసెస్. నిన్న చెప్పిన EPR సర్టిఫికేట్ ప్రాసెస్ కూడా అదే. ఓకే, నెక్స్ట్ మనం కార్బన్ మొనాక్సైడ్ గురించి చెప్పుకున్నాం. మిగతా అన్ని సింపుల్గా ఉంటాయి. కార్బన్ మొనాక్సైడ్. సో కార్బన్ మొనాక్సైడ్ ఏమని పిలుస్తామంటే సైలెంట్ కిల్లర్ అంటామండి. ఎందుకని? సో ఇది ఒక్క పదం సరిగ్గా గుర్తుపెట్టుకోవాలండి ఎగ్జామ్లో. సరిగ్గా దహనం చెందకపోవడం, ఆ పదం అయితే మైండ్లోకి ఎక్కాలి. కార్బన్ మొనాక్సైడ్ అంటే సో సరిగ్గా దహనం చెందకపోతే దాన్ని అప్పుడు ఆ యొక్క దాని నుంచి పరిశ్రమలు అవ్వచ్చు, వాహనాలు అవ్వచ్చు, మన ఏమైతే ఇంధనం ఉంటుందో ఆ ఇంధనం సరిగ్గా దహనం చెందకపోతే ఏం రిలీజ్ అవుతుంది? కార్బన్ మొనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకేనండి. ఈ కార్బన్ మొనాక్సైడ్ ఏమని పిలుస్తామంటే సైలెంట్ కిల్లర్. సో ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లడ్ ఉంది, మనం ఆక్సిజన్ తీసుకుంటాం కదా, మన బాడీ అంతా ఎలా సరఫరా అవుతుందంటే ఆ ఆక్సిజన్ వెళ్ళి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ ద్వారా మన బాడీ అంతా కూడా ఆక్సిజన్ వెళ్తుంది, మనం బ్రతుకుతున్నాం. ఓకేనండి. కానీ ఈ CO అనేది మన బాడీలోకి వెళ్ళిందంటే CO ఈ యొక్క ఆక్సిజన్ని పక్కకు దోసేస్తుంది, ఎందుకంటే ఇది పవర్ఫుల్ కాబట్టి. అప్పుడు ఆక్సిజన్ని పక్కన పెట్టేసి CO అనేది మన బ్లడ్లో అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. దాన్ని కార్బోక్సీ హిమోగ్లోబిన్ అంటాం. ఓకేనండి. సో ఏమైతే మన బ్లడ్లో ఆక్సిజన్ సరఫరా అవుతుంది బాడీ అంతా, అది హిమోగ్లోబిన్ కింద మాట్లాడుకుంటాం. సో మరి ఆక్సిజన్ మనం పీల్చుకుంటున్నాం మామూలుగా, మరి ఆక్సిజన్ కన్నా ఎక్కువ కార్బన్ మొనాక్సైడ్ మనం పీల్చుకుంటే ఏం జరుగుతుంది? ఈ ఆక్సిజన్ని పక్కకు దోసేసి ఆ దాని ప్లేస్లో కార్బన్ మొనాక్సైడ్ వస్తుంది, మన బాడీ అంతా సరఫరా అవుతుంది. ఈ ప్రాసెస్ని ఏమని పిలుస్తాం? కార్బోక్సీ హిమోగ్లోబిన్. వాడు ఏమడుగుతాడు? కార్బోక్సీ హిమోగ్లోబిన్కి కారకం ఎవరు? సో CO. లాస్ట్ టైం బిట్ ఇదే. ఓకే, లాస్ట్ టైం బిట్ ఇది. కార్బోక్సీ హిమోగ్లోబిన్ కారణం ఏది? కార్బన్ మొనాక్సైడ్. ఓకేనండి. నెక్స్ట్ ఇది మనం చూస్తే ఇవి తక్కువ టైం ఉంటుందండి వాతావరణంలో, బయటకు వస్తుంది కానీ తక్కువ టైం ఉంటుంది, కానీ ప్రమాదం ఎక్కువ. ఓకే, విలన్ కొంతసేపే ఉంటాడు కానీ సినిమా అంతా అడవుడు చేసిపోతాడు. పాపం CO2 ప్రమాదకరమే, అది 70% ఉంటుంది. పాపం ఏదో అలా ప్రశాంతంగా వెంకటేష్ సినిమాలాగా ఉంటుంది, కానీ వీడు KGF సినిమాలాగా అడావుడు చేసి వెపన్స్ పేల్చుకొని పోతుంది, అందరినీ చంపేసి. ఓకేనండి. అందుకని ఇది ఏంటంటే షార్ట్ లివ్, అంత తక్కువ కాలం ఉంటుందండి. అంటే సుమారుగా 1 నెల నుంచి 40 నెలల వరకు ఉంటుంది. అంటే దట్ మీన్స్ వాతావరణంలోకి వస్తుంది, అది అలా ఉండిపోదండి, కొంతకాలం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ CO2 అనుకో, సుమారుగా 50 సంవత్సరాల నుంచి సుమారుగా 120 ఉంటుంది. ఇది బుక్లో మారుతూ ఉంటుందండి. అంటే సుమారుగా 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. అది బుక్లో వేరియేషన్ మారుతూ ఉంటుంది. అంటే 100 సంవత్సరాల పైగా ఉంటుంది CO2 బయటకు వచ్చిందంటే.
ఎలా ఉంటుంది సార్ మనం చూస్తామా? మనం చూడం, శాస్త్రవేత్తలు చెప్తారు. ఓకే, CO ఇది అనేది కార్బన్ మోనాక్సైడ్ అనేది 1 నుంచి 40 నెలలండి, సంవత్సరాలు కాదు. అంటే తక్కువ కాలమే ఉంటుంది, తక్కువ కాలంలో బీభత్సం సృష్టించిపోతుంది. ఓకే, ఇది ప్రమాదకరమైన పొల్యూటెంట్ అండి. సో సైలెంట్ కిల్లర్ అందుకన్నా ప్రమాదకరమైనది. నెక్స్ట్ ఇది ఇంకా ఒక సమస్య ఏంటంటే ఓజోన్. మనం అందరం అనుకుంటాం ఓజోన్ అనేది ఎక్కడెక్కడ ఉంటుందండి? సో స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది, అంతేనా? ఇంకెక్కడ ఉంటుందా? స్ట్రాటోలో ఉంటుందా, ట్రోపోలో ఉంటుందా? సో రెండాటిలో కూడా ఉంటుంది. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ట్రోపోస్ఫియర్ అనుకుంటే పైన స్ట్రాటోస్ఫియర్, తర్వాత మీసోస్ఫియర్, తర్వాత థర్మోస్ఫియర్, తర్వాత ఎక్సోస్ఫియర్. ఓకేనండి, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇది మనకి పైన ఈ 3 అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ట్రోపోస్ఫియర్ ఉంది కదా, అంటే పైన మన టోపీ అని గుర్తుపెట్టుకోండి. ట్రోపోస్ఫియర్ అంటే మన టోపీ పైన ఉందని అర్థం. ఓకే, ఇందులో ఏమైతే నైట్రస్ ఆక్సైడ్స్ కానీ, ఓకే, నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ కానీ, నెక్స్ట్ వాల్టాలిక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ కానీ, ఈ 3 కూడా డైరెక్ట్ కాంపోనెంట్సే కదా. నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఈ వాల్టాలిక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్. వాల్టాలిక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ అంటే ఏం కదండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించుకుంటామా? పెట్రోల్ కొట్టించినప్పుడు ఒక ఆవిరిలాగా వస్తూ ఉంటుంది చిన్నది, అదే వాల్టాలిక్ ఆర్గానిక్. వాల్టాల్ అంటే ఏంటి? ఆవిరి, ఎవాపరేషన్ కదా. వాల్టాల్ అంటే పెద్ద చిత్రం కాదు, అందుకే ఇంగ్లీష్లో కొన్ని నేర్చుకోవాలి మనం. సో వాల్టాలిక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ అంటే ఏమైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం కొత్తగా పెయింట్ వేస్తాం కదండి, పెయింట్ వేసినప్పుడు కూడా దాని నుంచి ఒక ఆవిరి వస్తుంది. ఒక ఇల్లు అంతా స్మెల్ వస్తుంది, కొత్తగా పెయింట్ వేసిన ఇల్లు. ఏంటి? ఇదే వాల్టాలిక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్. సో ఎప్పుడైనా పెట్రోల్ కొట్టినప్పుడు చూడండి, కొద్ది కళ్ళు దగ్గరెట్టి కొద్దిగా ఆవిరి వస్తుంది. సో ఆ ఆవిరినే వాల్టాలిక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ అంటాం. ఇది కూడా కాలుష్య కారకమే. ఓకే, ఈ 3 కూడా వాతావరణంలోకి వెళ్ళి సూర్యుని యొక్క కాంతి ద్వారా, సూర్యుని యొక్క లైట్లో చర్య జరిపితే ఏర్పడేదే ఓజోన్. దీన్ని గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అంటాం. ఇది ట్రోపోస్ఫియర్లో ఉంటుంది. ఓకేనండి, సో ఓజోన్ అంటే అర్థమైందా? సో ఇప్పుడు ఇది ప్రైమరీ పొల్యూటెంటా ఓజోన్ అనేది? ఎందుకు సెకండరీ పొల్యూటెంట్ అయింది? సో ఇవన్నీ కూడా డైరెక్ట్ పొల్యూటెంట్స్ వాతావరణంలో డైరెక్ట్గా రిలీజ్ అవుతున్నాయి. కానీ డైరెక్ట్గా రిలీజ్ అయిన 3 కూడా సన్లైట్లో చర్య జరపడం వల్ల O3 ఏర్పడుతుంది. అంటే ఒక దాని వల్ల ఇంకో చర్య జరపడం వల్ల ఏర్పడిన దాంట్లో సెకండరీ పొల్యూటెంట్ అంటాం. ఈ సెకండరీ పొల్యూటెంట్నే సో ఓజోన్ అంటాం. ఇది ఎక్కడ ఉంటుందంటే గ్రౌండ్లో ఉంటుంది. ఇది బ్యాడ్ ఓజోన్ అంటాం. ఓకేనండి, దీన్ని ఏమంటాం? బ్యాడ్ ఓజోన్ అంటాం. దీనివల్ల మనకి శ్వాసకోశ ఇబ్బందులు కానీ, కళ్ళకు మంటలు కానీ కలుగుతూ ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులు కానీ, కళ్ళ మంటలు అది కలుగుతూ ఉంటాయి. ఇది ట్రోపోస్ఫియర్కి సంబంధించింది. నెక్స్ట్ స్ట్రాటోస్ఫియర్లో కూడా ఓజోన్ ఉంటుంది. దీన్ని గుడ్ ఓజోన్ అంటాం. ఓకేనండి, ఏమైతే సూర్యుని యొక్క యూవీ రేస్ ఉంటాయో, సో ప్రమాదకరమైన సూర్యుని కిరణాలు ఏమైతే ఉంటాయో అవి మన కిందకి రాకుండా అడ్డే పొరని ఓజోన్ అంటాం. అది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. అది గుడ్ ఓజోన్ అంటాం. నేను మళ్ళీ ఓజోన్ గురించి వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను దాని గురించి. సో ఇది మెయిన్ డెఫినేషన్. సో స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ గుడ్ ఓజోన్, ట్రోపోస్ఫియర్లో ఉన్న ఓజోన్ బ్యాడ్ ఓజోన్. ఓజోన్ ఏర్పడడం గల కారణం నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, VOC ఏమైతే ఉన్నాయో సన్ యొక్క సమక్షంలో, ఓకేనండి, సూర్యుని సమక్షంలో చర్య జరపడం వల్ల O3 ఏర్పడుతుంది. దాన్ని బ్యాడ్ ఓజోన్ అంటాం. ట్రోపోస్ఫియర్లో ఉంటే బ్యాడ్ ఓజోన్, స్ట్రాటోస్ఫియర్లో ఉంటే గుడ్ ఓజోన్. గుడ్ ఓజోన్ ఎందుకన్నా? ఇది ప్రమాదకరమైన సూర్యుని యొక్క కిరణాలను అడ్డించి మళ్ళీ కాపాడుతుంది కాబట్టి గుడ్ ఓజోన్. ఇది మనకి శ్వాసకోశ ఇబ్బందులు కలిగిస్తుంది కాబట్టి ఇది బ్యాడ్ ఓజోన్. ఓకేనండి, సో ఈ బ్యాడ్ ఓజోన్ గురించి ఇంక మనం చూస్తే ఇది సెకండరీ పొల్యూటెంట్ అయిపోయింది. సో మనకి కార్బన్ మోనాక్సైడ్ సంబంధించి అదండి. అంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది ఇక్కడ ఉందా? ఉంది. అంటే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ప్రమాదం ఏంటి? బ్యాడ్ ఓజోన్ ఏర్పడడానికి కార్బన్ మోనాక్సైడ్. ఓకేనండి, సో కార్బన్ మోనాక్సైడ్ మనం చూస్తే 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ మోనాక్సైడ్ అంటే ఏమైతే ఉన్నదో అసంపూర్ణ దహనం చెందడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ ఇది సైలెంట్ కిల్లర్, అంటే ప్రమాదకరం. ఎందుకని? మనం ఏమైతే ఆక్సిజన్ మన బ్లడ్లో సరఫరా అవుతుందో ఆక్సిజన్ పక్కకు తోసేసి కార్బన్ మోనాక్సైడ్ దాని ప్లేస్లోకి వస్తుంది. ఓకే, దీన్ని ఏమని పిలుస్తాం? కార్బోక్సీ హిమోగ్లోబిన్ అంటాం. ఓకే, అందువల్ల మన యొక్క ఆరోగ్యానికి ప్రమాదకరం దీనివల్ల.
ఇంకొకటి ఏంటి, ఈ యొక్క CO వల్ల సో బ్యాడ్ ఓజోన్ అనేది ఏర్పడుతుంది. బ్యాడ్ ఓజోన్ ఏర్పడుతుంది. ఏ విధంగా ఏర్పడిందో చెప్పాను. నెక్స్ట్ మనం చూస్తే నైట్రస్ ఆక్సైడ్. సో కార్బన్ మోనాక్సైడ్ ఏం జరుగుతుంది, ఎలా రిలీజ్ అవుతుందండి? అసంపూర్ణ దహనం, సరిగ్గా దహనం చెందకపోవడం వల్ల. అంటే ఏమైతే మనం వెహికల్లో ఇగ్నిషన్ ఉంటుంది కదండి, ఇంజిన్లోకి ఆయిల్ వెళ్తుంది కదా, ఆ ఆయిల్ వెళ్ళినప్పుడు అక్కడ సరిగ్గా వేడి జరగకపోతే సరిగ్గా మండదు. ఓకే, సో ఇప్పుడు మనం సో నైట్రోజన్ ఆక్సైడ్స్ అంటామండి. ఇది చూస్తే సో హైయెస్ట్ టెంపరేచర్ దగ్గర రిలీజ్ అవుతుందండి. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర రిలీజ్ అవుతుంది. అంటే అత్యధిక వేడిగానే జరిగిందంటే అక్కడ రిలీజ్ అయ్యేది ఏదని నైట్రస్ ఆక్సైడ్. సో లాస్ట్ టైం ఇది ఇచ్చాడు, ఇందాక అసంపూర్ణ దహనం కార్బన్ మోనాక్సైడ్ కూడా ఇచ్చాడు. ఎందుకు సార్ ప్రతిదీ ఇచ్చాడు ఎందుకు అన్నారంటే, లాస్ట్ టైం ఎన్ని క్వశ్చన్లు ఇచ్చారని చెప్పాను, 28 క్వశ్చన్లు ఇచ్చారు కాబట్టి ఎక్కడ చెప్పినా ఇస్తారు. ఓకేనండి, సో ఇదండి. సో నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో ఇది టాప్ 2 టాప్ 3 టాప్ 1? సో గ్రీన్ హౌస్ గ్యాసెస్లో టాప్ 3 అండి. ఓకేనండి, 1 CO2, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్. సో ఇక్కడ చూడండి N2O ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. N2O రాసుకోవాలి, నైట్రోజన్ ఆక్సైడ్ కాదు, N2O గుర్తుపెట్టుకోవాలి, నైట్రస్ ఆక్సైడ్. ఓకేనండి, నైట్రస్ ఆక్సైడ్ అనేది ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువు. గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువు. ఓకే, నెక్స్ట్ నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది కాలుష్య కారకం. ఓకేనండి, గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువు కాలుష్య కారకం వేరు. ఓకేనండి, సో 2 నైట్రోజన్లు ఉంటే అది ప్రమాదకరమైంది, అది గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువు. 2 ఆక్సిజన్లు ఉంటే అది కాలుష్య కారకం. ఓకేనండి, నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. నేను చెప్పింది అర్థమైందండి. కాలుష్య కారకం వేరు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వేరు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది వేడిని పెంచితే, కాలుష్య కారకం అనేది మనకు కానీ మొక్కలకు కానీ నేలకు కానీ ఇబ్బంది సృష్టిస్తుంది. గ్రీన్ హౌస్ గ్యాస్ ఏం చేస్తుంది, జస్ట్ వేడిని ఆపుతుంది, వేడిని ట్రాప్ చేస్తుంది అంతే. ఓకేనండి, సో మనకి అది అడుగుతాడు, నేను లాస్ట్ టైం కూడా అడిగాను, క్రింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏదని ఇచ్చాను. అక్కడ నైట్రోజన్ ఆక్సైడ్ ఇచ్చాను, నైట్రోజన్ ఆక్సైడ్ ఇచ్చాను అంటే NO ఇచ్చాను. ఇప్పుడు NO అంటే కరెక్ట్ కాదు కదా, ఏమన్నాను అక్కడ నైట్రస్ ఆక్సైడ్ ఉండాలి. ఓకే, నైట్రస్ ఆక్సైడ్ అంటే క్రింది వాటిలో గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్, క్రింది వాటిలో కాలుష్య కారకం కానిదంటే కాలుష్య కారకం అంటే NO ఉండాలి. అసలు నైట్రోజన్ ఆక్సైడ్ అనేది ఏమీ కాదు. నేను చెప్పింది అర్థమైందండి. ఎందుకంటే మన వాతావరణంలో ఆల్రెడీ నైట్రోజన్ ఉందా, సుమారుగా 70% ఎంత ఉంటుంది, ఎంత ఉంటుందండి, 69 78% ఎంత ఉంది. దానివల్ల మన ప్రమాదం ఏమైనా వస్తుందా, లేదు కదా. అంటే నైట్రోజన్ వల్ల ప్రమాదం లేదు, కానీ ఒకవేళ నైట్రస్ ఆక్సైడ్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువు, నైట్రోజన్ డైఆక్సైడ్ అనేది కాలుష్య కారకం. ఓకే, నేను ఇందాక చెప్పాను CO2 అనేది GHGయా కాలుష్య కారకమా, గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువు, అదైతే కాలుష్య కారకం అయితే కాదు. ఏది CO2 చెప్పాను. సో ఇక్కడ ఈ వేరియేషన్ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే దీని యొక్క నష్టాలు ఒకసారి చూద్దాం. మనం కామన్గా బయోడీజిల్ ఉంటుంది కదండి, యాక్చువల్గా బయోడీజిల్ మనం ఆల్టర్నేటివ్ ఫ్యూల్గా ఊహించుకుంటాం. ఓకేనండి, శిలాజ ఇంధనాలకి ఆల్టర్నేటివ్గా ఉపయోగించుకుంటాం. కానీ బయోడీజిల్లో నైట్రోజన్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకేనండి, ఈ నైట్రస్ ఆక్సైడ్ ఏమైతే ఉందో బయోడీజిల్కి ఏమైనా నెగిటివ్ పాయింట్ ఉందంటే నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవ్వడం. నేను చెప్పింది అర్థం ఉందండి, అర్థమవుతుందా? మనం బయోడీజిల్ ఏమనుకుంటాం అంటే బయోడీజిల్ మరి బయోగ్యాస్లో మీథేన్ CO2 అలా కాదండి, దీన్ని వాడతాం కదా, ఆ ఫ్యూల్ వచ్చి వెహికల్లో వేస్తామా, ఆ వెహికల్ వచ్చినప్పుడు మండినప్పుడు వస్తుంది నైట్రస్ ఆక్సైడ్. ఓకే, నెక్స్ట్ మనం ఇంకా చూస్తే ఇది ఇందాక చెప్పాను బ్యాడ్ ఓజోన్ ఉంది కదా, బ్యాడ్ ఓజోన్లో ఏమేమి ఉన్నాయండి, బ్యాడ్ ఓజోన్లో ఏమున్నాయండి, సో కార్బన్ మోనాక్సైడ్ ఉంది, నైట్రస్ ఆక్సైడ్ ఉంది, ఇంకేమున్నాయి VOC వాల్టాలిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇది వాతావరణంలో నీటితో చర్య జరుగుతుంది. ఎస్ ఆర్ నో, వాతావరణంలో సూర్యరశ్మితో చర్య జరుగుతుంది. ఓకేనండి, ఆమ్ల వర్షం అయితే వాటర్ తేమతో చర్య జరుగుతుంది. సో ఆ లింక్ మనం చూసుకుంటే సరిపోతుంది. ఓకేనండి, సో ఇది బయోడీజిల్లో కామన్గా ఉంటుంది. ఇది O3 ఏర్పడడానికి, సో ఏమైతే బ్యాడ్ ఓజోన్ ఉందో ఏర్పడడానికి. నెక్స్ట్ యాసిడ్ రైన్. సో ఆమ్ల వర్షం ఏర్పడడానికి ఇందాక ఒకటి చెప్పాను, ఏంటి చెప్పాను, 2 చెప్పాను. ఏమండి, ఒకటే సల్ఫర్, నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్స్.
ఓకే, సల్ఫర్ నైట్రస్ ఆక్సైడ్స్ ఏమైతే ఉన్నాయో యాసిడ్ రైన్ ఆమ్ల వర్షం పడడానికి గల రీజన్ అనమాట. సో ఏమైతే వర్షం ఉన్నదో దాంట్లో ఆమ్లం యొక్క తత్వం ఎక్కువ పెరిగిపోతే దాన్ని ఆమ్ల వర్షం అంటాం. ఓకేనండి, దాని గురించి నేను ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు క్లియర్గా చెప్తాను, కంగారు పడకండి. సో దీనికి సంబంధించి నైట్రస్ ఆక్సైడ్స్ ఏమైతే ఉన్నాయో అత్యధిక టెంపరేచర్ దగ్గర రిలీజ్ అవుతుంది. ఇది బ్యాడ్ ఓజోన్ ఏర్పడడానికి గల కారణం, ఆమ్ల వర్షం ఏర్పడడానికి గల కారణం. సో బయోగ్యాస్, సో బయోడీజిల్ ఏమైతే ఉందో మనం ఏమి రిలీజ్ అవ్వాలనుకుంటాం, అందులో మెయిన్ ఏదన్నా బ్యాక్ డ్రాప్ ఉందంటే నైట్రోజన్ ఆక్సైడ్స్. సో నెక్స్ట్ ఇవి ఎక్కడెక్కడ వస్తాయంటే పవర్ ప్లాంట్స్ కానీ, ఓకే, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ. మెయిన్ గుర్తుపెట్టుకోవాలి మెరుపులు. ఓకే, మెరుపులు ఉన్నప్పుడు నైట్రోజన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతుంది. థర్మల్ పవర్ ప్లాంట్ లో కూడా సల్ఫర్ నైట్రోజన్ ఆక్సైడ్స్ రిలీజ్ అవుతుంది. వాహనాల్లో కూడా రిలీజ్ అవుతుంది. శిలాజేంద్రాలు వాహనాల్లో వాడతాయి కదా, పెట్రోల్ డీజిల్, వాటిలో కూడా కామన్ గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూస్తే మీథేన్. సో ఇందాకే ఆల్రెడీ మీథేన్ చాలాసార్లు చెప్పాను. మీథేన్ ఎక్కడెక్కడి నుంచి రిలీజ్ అవుతుందండి? సో నిన్న మనం చెప్పుకున్న చెత్త అన్నింటిలోంచి రిలీజ్ అవుతుందా? సో వేస్ట్ మేనేజ్మెంట్ ఏమైతే ఉందో ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ లో సో ఆ యొక్క CH4 యొక్క సోర్సెస్ ఏంటి? సో వేస్ట్ మేనేజ్మెంట్ ఏమైతే ఉందో చెత్తని సరిగ్గా చేయకుండా దాన్ని పారవేసేసినప్పుడు అందులో నుంచి అనేది మీథేన్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ వల్ల రిలీజ్ అవుతుంది. అగ్రికల్చర్లో మెయిన్ ఏంటండి? ప్యాడీ అంటే వరి. సో వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, ప్యాడీ ఒకటి. నెక్స్ట్ చిత్తడి నేలలో వెట్లాండ్స్ ఉంటాయి కదండి, ఆ వెట్లాండ్స్ స్టాక్ అయిపోయి ఉంటాయి. ఎందుకు చిత్తడి నేలలు ఉంటాయి? ఇప్పుడు నదుల్లో మీథేన్ రిలీజ్ అవుతుందా? రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఫ్లో అవుతుంది కాబట్టి. చిత్తడి నేల ఏమవుతుంది? స్టాగ్నేట్గా ఉండిపోతాయి. ఓకేనండి, అందుకే స్టాగ్నేట్గా ఉండిపోతే దాంట్లో ఎనారోబిక్ ప్రాసెస్ ఆక్సిజన్ ఉండకపోవడం వల్ల మీథేన్ అనేది రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం చిత్తడి నేలలో ఏంటండి, ఇంకేంటండి? సో మనం ఏమైతే బయోగ్యాస్ అనుకుంటామో సో అందులో CH4 ఉంటుంది, CO2 కూడా ఉంటుంది. సో ఇంకా మనకి కామన్గానే ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ వాయువు కూడా. ఏంటండి? గ్రీన్ హౌస్ గ్యాసెస్లో సెకండ్ ర్యాంక్ అండి మీథేన్కి సంబంధించింది. ఓకేనండి, నెక్స్ట్ ఇది పశువుల వల్ల కూడా రిలీజ్ అవుతుందండి. ఓకేనండి, పశువులు వేస్ట్లో కానీ, ఓకేనండి, పశువులు తేలిపు వచ్చినప్పుడు కానీ, పశువులకు సంబంధించి జీర్ణ వ్యవస్థ జరిగినప్పుడు కానీ, సో పశువుల వల్ల కూడా మీథేన్ రిలీజ్ అవుతుంది. సో మనం పశు సంపదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో పదం ఇస్తాడండి, టెర్మైట్స్ అంటే ఏంటండి? చెదపురుగుల యొక్క జీర్ణ వ్యవస్థ ద్వారా కూడా మీథేన్ రిలీజ్ అవుతుంది. ఇది లాస్ట్ టైం EPSలో కూడా ఇచ్చేస్తాడు. ఓకేనండి, సో మన ఇప్పుడు మీథేన్ రిలీజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఇది మన థర్డ్ యూనిట్లో కూడా బయోజియో సైకిల్స్ ఉంటాయండి. ఉంటాయి అంటే మీథేన్ ఏ విధంగా తిరుగుతుంది, CO2 ఏ విధంగా తిరుగుతుంది, మళ్ళీ అక్కడ వస్తుంది, థర్డ్ యూనిట్లో వస్తుంది, ఫోర్త్ యూనిట్లో వస్తుంది, ఫిఫ్త్ యూనిట్లో కూడా వస్తాయి. అందుకని మీరు CO2, CO అన్నీ కూడా ఫోర్త్ యూనిట్లో బాగా చదివేసుకుంటే మనకి థర్డ్ యూనిట్లో సింపుల్ అయిపోతుంది, ఫిఫ్త్ యూనిట్లో కూడా సింపుల్ అయిపోతూ ఉంటాయి. సో ఇది వేస్ట్ ఏమైతే చెత్త నుంచి రిలీజ్ అవుతుంది, అగ్రికల్చర్ నుంచి, వ్యవసాయం నుంచి రిలీజ్ అవుతుంది, పశు సంపద నుంచి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి చిత్తడి నేలలు, నెక్స్ట్ టెర్మైట్స్, చెదపురుగులు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, సో మీథేన్కి సంబంధించింది ఇది. నెక్స్ట్ ఇది CO2తో పోలిస్తే 21 రెట్లు ప్రమాదకరం అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ CO2 వాతావరణంలో రిలీజ్ అవుతుంది కదా, ఓకే, ఒక కొంత వేడిని గ్రహిస్తుంది CO2. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీ వేడిని గ్రహించింది అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది CO2 అనేది బయటికి వేడి వెళ్తుంది కదా కిందకి, ఏమైతే భూమి నుంచి రిఫ్లెక్షన్ అయ్యే వేడిని ఒకవేళ CO2 ఫర్ ఎగ్జాంపుల్ 1 కేజీ వేడి తీసుకుందంటే ఇది 21 రెట్లు 21 కేజీలు ట్రాప్ చేస్తుంది. ఉన్నది కొంతే, బట్ 21 రెట్లు వేరియేషన్ చూపిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటాం దీన్ని. ఏమంటామండి? గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. CO2తో పోలిస్తే మీథేన్ అనేది 21 రెట్లు. ఓకే అండి, కానీ సో CO2 యొక్క లైఫ్ టైం ఎంత అని చెప్పాం? కామన్గా 100 గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఓకే, దీని యొక్క అంటే 12 సంవత్సరాలు. దీని లైఫ్ టైం అంతా 21, 12 రివర్స్లు ఉంటాయి, 12 సంవత్సరాలు. అంటే ఇది వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది. ఇంతకుముందు చాలా తక్కువ ఉన్న టైం ఇంకోటి ఏం చెప్పానండి? కార్బన్ మోనాక్సైడ్ చెప్పాను. కార్బన్ మోనాక్సైడ్ 1 నుంచి 40 నెలలు ఉంటుందని చెప్పాను. ఓకే, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ ఏం చెప్పుకోవాలి మనం? షార్ట్ లివ్, తక్కువ జీవితకాలం ఉండే గ్యాసెస్ అని చెప్పుకోవాలి.
తక్కువ జీవితకాలం అంటే నేను చెప్పింది అర్థమైందండి. ఒక్కసారి వాతావరణంలోకి వచ్చిన తర్వాత దాని యొక్క లైఫ్ టైం అయిన తర్వాత ఆటోమేటిక్గా పోతాయి, మన గవర్నమెంట్ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. నేను చెప్పింది అర్థమైందండి. మనం పట్టించుకుని దాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకున్నా తీసుకోపోయినా అది వచ్చిన తర్వాత దాని యొక్క కాలం పరిమితి ఉండి పోతుంది. ఓకే, ఇది మీథేన్కి సంబంధించింది. నెక్స్ట్ మనం సల్ఫర్ డైఆక్సైడ్ గురించి చెప్తాం. సో సల్ఫర్ డైఆక్సైడ్ ఎక్కువగా దేని నుంచి రిలీజ్ అవుతుంది అంటే అగ్ని పర్వతాల గురించి రిలీజ్ అవుతుందండి. సో సల్ఫర్ అనేది అగ్ని పర్వతాలు, అదేవిధంగా థర్మల్ పవర్ ప్లాంట్స్. ఓకే, థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి రిలీజ్ అవుతుంది సల్ఫర్. ఓకేనండి. సో అగ్ని పర్వతాలు, థర్మల్ పవర్ ప్లాంట్స్, శిలాజ ఇంధనాలు ఇవి రిలీజ్ అవుతుంది సల్ఫర్కి సంబంధించి. ఓకే, మరి ఎక్కువగా ఇప్పుడు దాకా కూడా మన మానవ సోర్సెసా, హ్యూమన్ సోర్సెసా, లేకపోతే న్యాచురల్గానే మనం చూసుకుంటే ఇందాక మీథేన్ ఉంది కదండి. మీథేన్ వెట్లాండ్స్ అనేది న్యాచురల్ సోర్స్. ఓకే, సో అది కూడా అగ్నిపర్వతాలు కానీ ఇంకా ఏమైనా చెరువులు కానీ అవి ఉంటే న్యాచురల్గా ఉంటాయి. కానీ అక్కడ మనకు వచ్చిన లాస్ట్ టైం నేను అడిగిన క్వశ్చన్ అనేది మీథేన్ అనేది మానవ సోర్సెస్ కన్నా హ్యూమన్ సోర్సెస్ కన్నా న్యాచురల్గా ఎక్కువగా రిలీజ్ అవుతుందని అన్నాను. కాదు. సో మానవుల చర్యల వల్ల 65% పైగా రిలీజ్ అవుతుంది మీథేన్. నేను చెప్పింది అర్థమైందండి. మీథేను మానవుల చర్యల వల్ల ఎక్కువగా రిలీజ్ అవుతుంది మీథేన్. ఓకే, నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటాను. సో ఇందాక చెప్పాను మనకు సోర్సెస్ 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. ఒకటే న్యాచురల్ సోర్సెస్, నెక్స్ట్ హ్యూమన్ సోర్సెస్. ఓకేనండి. ఇప్పుడు CO2 ఉంది, మానవుల చర్యల వల్ల ఎక్కువ రిలీజ్ అవుతుంది, నో డౌట్. CO ఉంది, మానవుల చర్యల వల్ల ఎక్కువ రిలీజ్ అవుతుంది, నో డౌట్. ఇప్పుడు మీథేన్ కూడా మనం ఎక్కువగా మీథేన్ న్యాచురల్ కూడా రిలీజ్ అవ్వడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి, కానీ మానవుని వల్ల ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఇక్కడ సల్ఫర్ చూస్తే మానవుని చర్యల కన్నా కూడా సో అగ్ని పర్వతాల వల్ల ఎక్కువగా రిలీజ్ అవుతుందంటండి. సో ఈ అగ్ని పర్వతాల వల్ల రిలీజ్ అవడం వల్ల సల్ఫర్ ఏకంగా స్ట్రాటోస్ఫియర్లో కూడా వెళ్ళిపోద్దట. ఏంటండి, అగ్ని పర్వతాల నుంచి సల్ఫర్ ఏమైతే రిలీజ్ అవుతుందో అంత ఫోర్స్తో రిలీజ్ అయ్యి స్ట్రాటోస్ఫియర్లో కూడా వెళ్తుందంట. సో సల్ఫర్కి సంబంధించింది అగ్ని పర్వతాలు కానీ, నెక్స్ట్ ఇంకేం చెప్పాం, శిలాజ ఇంధనాలు కానీ, థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా సోర్సెస్ అండి. థర్మల్ పవర్ ప్లాంట్లో ఏమైతే బొగ్గు ఉందో ఆ బొగ్గును మండించడం వల్ల సల్ఫర్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ శిలాజ ఇంధనాలు ఏమైతే వాహనాలు ఉన్నాయో వాహనాల్లో ఆ పెట్రోల్ నడపడం వల్ల సల్ఫర్ రిలీజ్ అవుతుంది, అగ్ని పర్వతాల వల్ల సల్ఫర్ రిలీజ్ అవుతుంది. సో దానికి సంబంధించి కొన్ని పెట్టాము, అవి ప్రివెంటివ్ మెథడ్స్ వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఈ సల్ఫర్ అనేది కూడా దీనికి సంబంధించి ఓ ప్రోటోకాల్ ఉందండి, హెల్సింకి ప్రోటోకాల్. ఓకే, ప్రమాదకరమైన చెత్తకున్న ప్రోటోకాల్ ఇదండి. ఏ కన్వెన్షన్? అజాడియస్ వేస్ట్ దేనికి సంబంధించిందండి? బాసెల్ కన్వెన్షన్ సంబంధించింది. దాంట్లో ప్లాస్టిక్ ని ఎప్పుడు చేర్చావు? 2019. రాటర్డమ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? సో కెమికల్స్, పురుగుల మందులు ప్రియర్ కన్సెంట్ కావాలి. ఓకేనండి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది? ఇంకేముందండి? ఇంకో ప్రోటోకాల్ ఏముంది? స్టాక్హోమ్ కన్వెన్షన్. స్టాక్హోమ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ POPకి సంబంధించింది. అక్కడ ఇంకోటి ఉంటుంది ఏటమ్మా, హాంకాంగ్. ఓకే, హాంకాంగ్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? ఏమైతే వాటర్ రీసైక్లింగ్ చేస్తాం దాని కాలుష్యం తగ్గించడానికి సంబంధించింది. లండన్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? సముద్రంలో ఉన్న కాలుష్యం తగ్గించడానికి. మార్పోల్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? సముద్రంలో వాడల ద్వారా ఉన్న కాలుష్యం తగ్గించడానికి సంబంధించింది. గ్లోటెక్టర్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? సో సముద్రంలో ప్లాస్టిక్ పొల్యూషన్ సంబంధించింది. అలాంటిదే హెల్సింకి ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? సల్ఫర్కి సంబంధించింది. ఓకేనండి. సో నెక్స్ట్ ఈ సల్ఫర్ యొక్క పొల్యూషన్ని మనకి లైకెన్స్ అంటామండి. సో లైకెన్స్ అంటే ఏమైతే మనం బీచ్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లేకపోతే చెట్ల మీద ఎక్కడైనా చూసినప్పుడు ఒక నాచు టైప్ ఉంటుంది. ఎప్పుడైనా గ్రహించామండి? ఒక రాయి మీద చిన్న నాచులాగా వస్తూ ఉంటుంది. బీచ్లు ఎప్పుడైనా గ్రహించారో? లేకపోతే వర్షాకాలంలో చూస్తే మామిడి చెట్ల మీద కానీ జీడి చెట్ల మీద కానీ ఒక నాచు టైప్ వస్తుంది. అది తొలి జీవి అండి. ఒక జీవి ఫస్ట్ జీవి ఏది అంటే లైకెన్స్. ఓకేనండి. లైకెన్స్ అంటే ఏంటంటే ఆల్గే కానీ ఫంగై కానీ. ఓకేనండి. అంటే ఏమైతే ఎక్కడా లేని జీవి దగ్గర ఫస్ట్ ఏర్పడే జీవిని లైకెన్స్ అంటాం. నేను చెప్పింది అర్థమైందండి. అక్కడ ఏమి జీవులు లేవు, అక్కడ ప్రపంచం అంతా మొత్తం మనం అంతరించిపోయాం. ఫస్ట్ ఎవరు పుడతారు? లైకెన్స్ పుడతారు.
ఇప్పుడు ప్రపంచంతో సునామీ వచ్చిపోయాం, ఫస్ట్ ఎవరు పడతారండి? లైకెన్స్ పడతారు. అంటే ఆల్గే కానీ పంగే కానీ. వాడు ఏమడుగుతాడు? క్రింది వాటిలో లైకెన్స్ అనగా ఆల్గే, పంగే, వైరస్ అంటాడు. ఆల్గే, పంగే, వైరస్ లేదు, ఆల్రెడీ ప్రీవియస్ వీక్ నేను చెప్పింది అర్థమైందండి. లైకెన్స్ అనగా ఆల్గే మరియు పంగే. ఓకే అమ్మా, అవునండి. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా ఏం మాట్లాడుకోవచ్చు అంటే నాచు. ఓకే, దీన్ని మనం నాచు అనుకోవచ్చు. మోజెస్, సో ఇంగ్లీష్లో ఏమంటామంటే మోజెస్ అంటాం, దాన్ని నాచు కింద మాట్లాడుకోండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫస్ట్ పదాలు, ఫస్ట్ ఏర్పడే జీవులండి. సో ఈ లైకెన్స్ ఉన్నాయి కదా, లైకెన్స్కి సల్ఫర్కి సంబంధం ఏంటి సార్? ఇప్పుడు ఈ లైకెన్స్ ఉంటాయి కదండి, ఆ లైకెన్స్ ఏమైనా కానీ పాడైపోతున్నాయి అంటే, ఆ గ్రీనిష్ పోతుందంటే దాని అర్థం ఏంటంటే అక్కడ సల్ఫర్ ఉందని అర్థం. అంటే లైకెన్స్ అనేవి ఏ కాలుష్య కారకాన్ని ఇండికేట్గా పనిచేస్తుంది? సల్ఫర్. అర్థమైందమ్మా? లైకెన్స్ అనేవి దేని ఇండికేషన్ పనిచేస్తాయి? సల్ఫర్. సో కంప్లీట్గా చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించి. నెక్స్ట్ వాల్టాలిక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్, విఓసి. దీని గురించి ఏమి లేదండి. సో వాల్టాలిక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ ఏమైతే మనకి ఆవిరి రూపంలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ, ఓకేనండి, ఇంకేం చెప్పాం, పెయింట్లు కానీ వేసినప్పుడు ఏమైతే ఆవిరి రూపంలో రిలీజ్ అవుతాయో దాన్నే వాల్టాలిక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్ అంటాం. ఈ వాల్టాలిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దీనివల్ల ఏమి ఏర్పడుతుందని చెప్పాను ఇందాక. సో బ్యాడ్ ఓజోన్ ఏర్పడుతుంది. ఓకే, బ్యాడ్ ఓజోన్ ఏర్పడుతుంది వాల్టాలిక్ ఆర్గానిక్ కాంపోనెంట్స్. ఇది పెట్రోల్ కానీ డీజిల్లో కానీ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే ఇంకా కాలుష్య కారకాలు అయిపోయాయండి. కాలుష్య కారకాలు అయిపోయి నెక్స్ట్ మనకి డస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కాలుష్య కారకాలతో పాటు కొన్ని డస్ట్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడన్నా ఈ కర్రలు కానీ మన నాన్నలు వరి పొలంలో కానీ ఎప్పుడన్నా అగ్రికల్చర్ కానీ వేస్ట్ని కాల్చినప్పుడు పొగతో పాటు చిన్న డస్ట్ కూడా పైకి లెగిస్తూ ఉంటుంది. అవునా? పల్లెటూరులో చాలా మంది తెలిసిందే, మన 90% అందరూ చూస్తూనే ఉంటారు. ఓకేనండి. సో ఇక్కడ మనం చూస్తే బ్లాక్ కార్బన్, ఈ క్వశ్చన్ ఇచ్చాడండి, బ్లాక్ కార్బన్ గురించి క్వశ్చన్ ఇచ్చాడు లాస్ట్ టైం. ఓకేనండి. నెక్స్ట్ బ్రౌన్ కార్బన్. సో బ్లాక్ కార్బన్కి బ్రౌన్ కార్బన్కి వేరియేషన్ చూద్దాం. సో మనకి ఏమైతే శిలాజేంద్రాలు అన్నామో, శిలాజేంద్రాలు అంటే ఏంటండి? సో పెట్రోల్ కానీ డీజిల్ కానీ బొగ్గు కానీ న్యాచురల్ గ్యాస్ ఏమైతే ఉన్నాయో, సో అనేక వేల సంవత్సరాలు భూమిలో అనేక వేల సంవత్సరాలు అత్యధిక ప్రెజర్ కానీ ఉష్ణోగ్రత కానీ ఈ మొక్కలు కానీ జంతువులు కానీ గురవుతే అవి వచ్చేదాన్నే శిలాజేంద్రాలు అంటాం. శిలాజేంద్రాలు అంటే ఏదండి? బొగ్గు కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఇవన్నీ వాడినప్పుడు అవి సరిగ్గా కాలకపోతే, ఓకే ఇందాక ఏం చెప్పాను, కార్బన్ మోనాక్సైడ్ వస్తుంది, దాంతోపాటు ఒక ధూళి టైప్ వస్తుంది, ఒక మసి టైప్ వస్తుంది, దాన్నే బ్లాక్ కార్బన్ అంటాం. ఏమైతే శిలాజేంద్రాలు సరిగ్గా కాలకపోతే అంటే సరిగ్గా మండకపోతే, ఓకే. నెక్స్ట్ బ్రౌన్ కార్బన్. ఓకే, ఈ బ్లాక్ కార్బన్ అంటే సరిగ్గా మండకపోతే. బ్రౌన్ కార్బన్ అంటే ఇక్కడ ఏం చెప్పాను, శిలాజేంద్రాలు అన్నాను. ఇక్కడ ఏమై ఉండొచ్చు, చెట్లు కానీ మొక్కలు కానీ, ఏమైతే చెట్లు కానీ మొక్కలు కానీ ఉన్నాయో, ఓకే బయోమాస్ ఉన్నదో అది సరిగ్గా కాలకపోతే ఇది రిలీజ్ అవుతుంది బ్రౌన్ కలర్లో. అంటే మసి ఉంది కదండి, మసి నల్లగా ఉంటుంది శిలాజేంద్రం ఉన్నప్పుడు. అది చెట్లు కానీ ఇది ఉన్నప్పుడు బయటకి ఏమి రిలీజ్ అవుతుంది, కొద్ది బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. అంటే బయోమాస్ సరిగ్గా కాలనప్పుడు, బయోమాస్ అంటే ఏంటండి, చెట్లు కానీ ఆకులు కానీ కర్రలు కానీ గడ్డి కానీ, ఓకే అది సరిగ్గా కాలకపోతే దాన్ని రిలీజ్ అయ్యేదాన్ని బ్రౌన్ కార్బన్ అంటాం. అంటే ఏంటి సార్ బ్రౌన్ ఎందుకు పెట్టారంటే ఆ చెత్త ఏమైతుందో దాని కలర్ అండి. ఓకే, సో అది కలర్ అనమాట. సో బ్లాక్ కార్బన్. సో దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందంటే చాలా ప్రమాదం ఉంది. ఇందాకే చెప్పాను, బ్లాక్కి వైట్కి డిఫరెన్స్ ఏంటి? సో వైట్ ఆల్బిడో రిఫ్లెక్షన్ చేస్తుందా అట్రాక్ట్ చేస్తుందా? సో రిఫ్లెక్షన్ చేస్తుంది ఎక్కువ. ఈ బ్లాక్ అనేది ఏం చేస్తుంది అంటే ఈ మసి ఎగురుకుంటే ఎక్కడ పోతుందండి, హిమాలయాలకు పోతుంది, మీ ఇంట్లో చేసిన మసి. ఓకేనండి. సో ఎంత డేంజర్ అంటే ఆ హిమాలయ గ్లేసియర్స్ ఉంటాయి కదా, ఆ గ్లేసియర్స్ పాపం ఈ గ్లేసియర్స్ దీని ఉద్దేశం ఏంటి, దీని మీద వేడి పడితే చాలా ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ యొక్క మంచుకొండ. ఈ బ్లాక్ పని ఏం చేస్తుంది, దీని మీద వచ్చి పొరలుగా వేసి పాపం దాన్ని బ్లాక్ అని చేసేస్తుంది. ఏది? ఆ మంచుకొండ. మరి ఆ మంచుకొండ బ్లాక్ అయిపోతే ఏమవుతుంది, ఆ వేడిని ట్రాప్ చేస్తుంది. ఆ వేడిని ట్రాప్ చేస్తే పాపం మంచుకొండ ఏమవుతుంది, కరిగిపోద్ది. కరిగిపోయిన వాటర్ ఏమవుతుంది,
సముద్రంలోకి వస్తుంది, సముద్రం మట్టం పెరిగిపోద్ది, సముద్రం మట్టం పెరిగిపోతే ఏమవుతుంది, ఉప్పాడ మునిగిపోద్ది. ఓకేనండి. ఇప్పుడు ఉప్పాడ మునిగిపోవడం గల కారణం ఏంటి, బ్లాక్ కార్బన్. ఓకేనండి, మామూలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనండి. సో ఇప్పుడు బ్లాక్ కార్బన్ అనేది ఏంటంటే ఏమైతే మన ఇంట్లో మసి అనుకుంటున్నామో ఈ మసి అనేది అలా గాలి వల్ల వెళ్ళి సో మొత్తం ఈ గ్లేసియర్స్ ఏమైతే ఉన్నాయో ఆ గ్లేసియర్స్ మీద పడడం వల్ల ఆ యొక్క సూర్యుని యొక్క శక్తి అల్బిడో అనేది ఈ యొక్క బ్లాక్ ఎక్కువగా ట్రాప్ చేసుకోవడం వల్ల, వేడిని ఎక్కువగా ట్రాప్ చేసుకోవడం వల్ల మంచు కరిగిపోద్ది. మంచు కరిగిపోవడం వల్ల ఆ కరిగిపోయిన వాటర్ అంతా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాల వాటర్ అంతా ఏ నదులండి, గంగా నది, బ్రహ్మపుత్ర నది, సింధు నది. ఆ నది అంతా ఎక్కడ కలుస్తాయి, సముద్రంలో కలుస్తుంది, సముద్ర మట్టం పెరిగిపోతూ ఉంటుంది. ఓకేనండి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏదంటే మనకి ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటాం. కొద్దిగా టఫ్గా ఉంటుంది బట్ క్వశ్చన్ ఇక్కడే అడిగింది మొన్న. ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే, ఆర్కిటిక్ అంటే ఏంటండి, ధ్రువం. మనకి 2 ధ్రువాలు ఉంటాయి కదా, ఒకటి అంటే ఆర్కిటికా, అంటార్కిటికా. ఈ ఆర్కిటిక్ అనేది ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. అంటే మన జనాభా అందరూ నివసించే దగ్గరే ఉంటుంది ఆర్కిటిక్. అంటార్కిటిక్ ఎక్కడ, ఊరవతలు ఎక్కడ ఉంటుంది. సో ఏమైతే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో దాని దగ్గర ఉంటుంది. సో అంటే అంతా కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది, అక్కడే ఉంది. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే దీని మీద ఏమైతే మంచుకొండ ఉందో ఈ మంచుకొండ మీద ఈ బ్లాక్ కార్బన్ పడడం వల్ల ఈ యొక్క పైన పొర ఉంటుంది కదా, ఇక్కడ ఈ పొర కరిగిపోతుందండి. కరిగిపోయిన తర్వాత దాని కింద బ్లాక్ కలర్ వాటర్ ఉంటుంది. ఏ వాటర్ ఉంటుందండి, ఈ బ్లాక్ కలర్ వాటర్. మామూలుగానే మసి ఎక్కువగా ట్రాప్ చేస్తుంది. మరి ఆ బ్లాక్ కలర్ వాటర్ ఏం చేస్తుంది, బేవాసం సృష్టిస్తుంది. లాస్ట్ సినిమాలో లాస్ట్ 10 నిమిషాలు ఫైట్ ఎలా ఉంటుందో అలాగే సృష్టించి మొత్తం వేడినంతా ట్రాప్ చేస్తుంది. సో ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటంటే ఏమైతే బ్లాక్ కార్బన్ దీని మీద పడి ఆ వేడిని గ్రహించడం వల్ల ఆ పైనున్న పొర కరగడం వల్ల దాని కింద బ్లాక్ వాటర్ ఉంటుంది, అది మరింతగా కరిగిపోవడానికి కారణం అవుతుంది ఈ యొక్క బ్లాక్ కార్బన్. దీన్నే ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటాం. ఓకేనండి. సో ఏమైతే ఆర్కిటిక్ మన ప్రాంతాలు ఉన్నాయో ఎక్కువగా కరిగిపోవడం గల కారణం, పుష్టి కారణం ఏది, బ్లాక్ కార్బన్. ఆ బ్లాక్ కార్బన్ వల్ల సూర్యుని కాంతి పడి మరింతగా కరిగిపోతుంది. కరిగిపోయినప్పుడు ఫస్ట్ వచ్చిన వాటర్ ఏ కలర్లో ఉంటుంది అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆ బ్లాక్ కలర్ గల వాటర్ ఏమవుతుంది, మరింతగా సూర్యుని శక్తిని మరింతగా గ్రహించేస్తుంది. సో మన భూమి మీద కన్నా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ ఎక్కడ జరుగుతుందంటే అక్కడే జరుగుతుంది. ఓకేనండి. సో దీన్నే ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటాం, లేదా పోలార్ యాంప్లిఫికేషన్ అంటాం. పోలార్ యాంప్లిఫికేషన్ అన్న ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అన్న అంటే ఏమీ కాదండి, ఏమైతే ఆర్కిటిక్ ప్రాంతంలో బ్లాక్ కార్బన్ ఉందో సూర్యుని శక్తిని మరింతగా గ్రహించి అది కరిగిపోవడం వల్ల దాని కింద ఉన్న బ్లాక్ వాటర్ మరింతగా శక్తిని గ్రహించడం వల్ల అది మరింతగా కరిగిపోతుంది. ఓకేనండి. సో ఆర్కిటిక్ ప్రాంతం మరింతగా కరిగిపోవడం గల కారణం ఏది, బ్లాక్ కార్బన్ అయితే దాని కింద ఉన్న బ్లాక్ వాటర్ ఇంకొక రీజన్. ఈ బ్లాక్ వాటర్ అనేది మీకు ఏ బుక్లో కూడా కనపడదు. మనం బ్లాక్ కార్బన్ దగ్గర ఆగిపోతాం. ఓకేనండి. బ్లాక్ కార్బన్ దగ్గరే మన బుక్ వాళ్ళు కట్ చేస్తారు, ఆ బ్లాక్ వాటర్ దగ్గరికి వెళ్ళరు. కానీ ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ ఏకైక కారణం ఆ కింద ఉన్న బ్లాక్ వాటర్ ఒక రీజన్. ఓకేనండి. దీన్ని ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అన్న ఒకటే, పోలార్ యాంప్లిఫికేషన్ అన్న ఒకటే. ఓకేనండి. సో ఇది బ్లాక్ కార్బన్కి సంబంధించింది. ఓకే. ఈ యమన నిదాలు కరిగిపోవడానికి గల ఏకైక రీజన్ బ్లాక్ కార్బన్ కూడా ఒక రీజన్. నెక్స్ట్ బ్రౌన్ కార్బన్ అంటే ఏమైతే సేంద్రియ పదార్థాలు బయోమాస్ ఉన్నదో ఇవి సరిగ్గా కాలకపోవడం వల్ల దాన్ని బ్రౌన్ కార్బన్ అంటాం. ఓకేనండి. ఇక్కడ శిలాజ ఇంధనాలు, ఇక్కడ బయోమాస్. వేరేసిన అర్థమైందమ్మా, శిలాజ ఇంధనాలు ఫాజిల్ ఫ్యూల్స్, ఇక్కడ బయోమాస్, చెట్లు ఆకులు ఇవి, ఈ పెట్రోల్ డీజిల్ అన్ని కూడా ఇవి. ఇది బ్లాక్ కార్బన్కి బ్రౌన్ కార్బన్కి సంబంధించింది. నెక్స్ట్ PM 2.5 PM 10.